లావణ్యపై మీరు ఫైర్ అవుతున్నారు. మస్తాన్ సాయి బాధితులు అని చెప్తున్న ఈవిడే మమ్మల్ని అంటే శాటిలైట్ ఛానల్స్ పట్టించుకుంటలేదు, శేఖర్ భాష వర్షన్ వింటలేదు అసలు. ఇప్పుడు రిపోర్టర్స్ కూడా ఉంచుకుంది, కొంతమందిని ఉంచుకుంది అంటున్నారు. ఆవిడ అదే కదా చెప్తుంది, రిపోర్టర్లు అని చెప్తున్నారు. కాబట్టి సాక్ష్యాధారాలు ఏం లేవు, సాక్ష్యాధారాలు ముఖ్యం. ఈ పాస్ చేయి, నీకు ఇప్పుడు వినిపిస్తా. చాలా ఇంటర్వ్యూస్ చూసిన. బట్ మస్తాన్ సాయికి మీకు ఎక్కడ పరిచయం అన్న? అసలు ఫోన్లో మొత్తం ఒప్పేసుకున్నాడు. ఓకే, సాయి ఎక్కడున్నావు సాయి, వీళ్ళందరూ అలవాటు చేశారంటారు. పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈవిడ ఏం చెప్తుంది ఇంకో కాల్లో, నేను కాప్స్ ని ఉంచుకున్నట్టే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎగ్జిక్యూషన్. నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. దర్గాలో ఈ అమ్మాయి పెట్టి అమ్మా, ఈ దర్గాలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది 100% ఎవరో ఒకళ్ళు ఒక మంచి స్టెప్ తీసుకున్న. దానివల్ల మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు. ఇంకే అమ్మాయికి అన్యాయం జరగకుండా కాపాడని చెప్పి కూడా తను చెప్తున్నారు. ఇంకా చాలా దారుణమైన ఉన్నా, మీరు బీపీ వేసుకోండి దయచేసి. సారీ అమ్మా. ఎంతమంది పేర్లు, ఎంతమంది జీవితాలు. ఆవిడ క్లియర్ కట్ గా చెంచల్గూడ జైలుకి వెళ్ళి వచ్చిన ఒక పెడలరు, ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకుందని చెప్పి ఆవిడే ఒప్పుకుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఆల్రెడీ ఆ వ్యక్తి ప్రతి ఒక్కరికి పరిచయమే, కానీ చాలా డౌట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఏం జరిగినా. సో ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు శేఖర్ భాష అనమాట. సో చాలా కేసెస్లల్లా తను పైకి వస్తున్నాడు, తను మాట్లాడుతున్నాడు, తన స్థాయిలో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అసలు వాస్తవంగా ఏం జరిగింది. సో ఇవన్నీ చెప్పే ప్రయత్నం అయితే తను చేస్తున్నాడు. సో ఈ ప్రయత్నంలో పలుమార్లు హాస్పిటల్ పాలయ్యాడు, దెబ్బలు తిన్నాడు, చాలా. అయినా మాత్రం వెనకలకి తగ్గుతలేడు. సో ఇంకా తను ఫైట్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. బట్ చాలా క్వశ్చన్స్ నాకు ఉన్నాయి, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ చూసాం మనం. బట్ ఇది టోటలీ డిఫరెంట్ అనమాట. సో ప్రతి ఒక్కటి ఈరోజు నేను శేఖర్ భాష గారితో మాట్లాడతా, అసలు ఏం జరిగింది. ఎందుకంటే ఆ లావణ్య ఇష్యూ చూసుకున్న, రాస్తారు లావణ్య ఇష్యూ, అలాగే అర్సాసా ఇష్యూ చూసుకున్న, అలాగే రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ చూసుకున్నా కూడా. సో ఇవి ఎక్కడ చూసినా కూడా మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సో అమ్మాయిలందరూ తనపై కేసు పెట్టడం మనం చూస్తున్నాం, బట్ అబ్బాయిలు ఎవరు తనపై కేసు పెట్టలేదు. అంటే దీని వెనకాల అసలు ఏముంది, ఎందుకు అమ్మాయిలందరూ శేఖర్ భాషని టార్గెట్ చేశారు, అలాగే శేఖర్ భాష గారు ఈ అమ్మాయిలని ఎందుకు కొన్ని సంబంధించిన వీడియోస్ లీక్ చేస్తున్నాడు, అంటే వాళ్ళ దిక్కు, ఈ అబ్బాయిల దిక్కు శేఖర్ భాష ఉన్నాడా అని చెప్పి కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు ప్రతి ఒక్క క్లారిటీ కూడా తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నావు? ఎలా ఉంది లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్? బాగుంది. ఫస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్తోనే మొదలెట్టేస్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను. లేకపోతే అంతే అంటారా? జానీ మాస్టర్ కావచ్చు, హర్ష సాయి కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, వీళ్ళందరి మీద అమ్మాయిలు వచ్చి ఫస్ట్ ఫిర్యాదు చేశారు. ఏదో కంప్లైంట్ కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడని కావచ్చు, ఇలా కంప్లైంట్ చేసేసారు. చేసేసిన తర్వాత సరే వాళ్ళని అరెస్ట్ చేశారు కొంతమందిని, లేకపోతే కొంతమంది మీద ఆల్మోస్ట్ నోటీసులు ఇచ్చినాయి, లుక్అవుట్ నోటీసులు, ఎఫ్ఐఆర్లు అయ్యి రోడ్డు మీదకి ఇచ్చి వాళ్ళని నానా రకాలుగా మీడియాలో హింసించడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి అగెనిస్ట్గా, అంటే మగాడంటే ఒక కామాంధుడు, మగాడంటే ఒక కుక్క అనే రేంజ్లో అందరూ ఇంకా వచ్చేసి మాట్లాడేస్తుంటారు. మహిళా కార్యకర్తలు ఇంకా వీళ్ళు తెగ మాట్లాడేస్తుంటారు. చాలామందికి అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి అనేది కూడా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. వచ్చింది ఒక న్యూస్ మాట్లాడేద్దాం అంతే. బట్ లోతుకెళ్ళి ఆధారాలతోటి ససాక్ష్యంగా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. సో ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ మీద ఒక అమ్మాయి నిందేసింది, ఓకే, అనిలో నన్ను అట్ట చేశాడు, ఇట్ట చేశాడు, వాడిని ఉరి తీయండి, వాడిని ఇది చేయండి అని చెప్పి ఆ అమ్మాయి అనేసిన తర్వాత మరి అనిల్కి తన తరపున సాక్ష్యాలు చూపించుకోవడమో లేకపోతే తన వాదన వినిపించుకోవడానికి అవకాశం ఉండాలా వద్దా? 100% ఉండాలి. సో కొంతమంది భయపడి వాళ్ళ వాదనని వినిపించుకునే పరిస్థితిలో లేరు, దాక్కుంటారు, పోయి పోలీసులు అరెస్ట్ చేస్తారు అది ఇది అని చెప్పి సాక్ష్యాలని ఏదో రకంగా మీడియాలో వీటిలో చూపిస్తారు. అంటే ఏ యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లోనో వాటిలోనో వదిలినప్పుడు అవి పట్టించుకునే నాదుడు చాలా తక్కువ. అరే ఇది ఉంది, దీని పూర్వపరాలు గమనించదు, దీని అథెంటిసిటీ మనం చెక్ చేయాలి అని చెప్పి. సో నువ్వు ఒక అమ్మాయి ఒకటి మీద నిందేసినప్పుడు వాడు నేను నిర్దోషిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన హక్కు బాధ్యత వాడికి ఉంటుంది. ఆ క్రమంలో వాడు ఏదైనా సరే సాక్ష్యాలు చూపించాలనుకున్నా వాడు కోర్టులో అయితే లాయర్ ద్వారా ప్రవేశపెట్టచ్చు,
బయట అయితే మీడియాలో తన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా, లేకపోతే మీడియాలో ఎవరన్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇచ్చి చేయొచ్చు. అవును. సో అలా ఇచ్చిన సాక్ష్యాలని నేను మీడియా ముందు పెడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. సో అలా ప్రశ్నించడం వల్ల వీళ్ళు పెట్టిన కేసు దొంగ కేసు అని ఎప్పుడైతే తేలిపోతుందో వాళ్ళకి మీడియా ముఖంగా అవమానం జరుగుతుంది, అండ్ అలాగే కోర్టులో కూడా గర్వభంగం జరుగుతుంది. సో అప్పుడు మనం నష్టపోతాం. ఇవన్నీ బయటకు వస్తే ఈ నిజాలు బయటికి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎవడు బయటకు తీసుకొస్తున్నాడు? శేఖర్ భాష. సో వీడిని తొక్కాలి అని చెప్పి ఏదో లేనిపోనివన్నీ ఇరికించడానికి ప్రయత్నిస్తుంటారు. సో అలా ఇప్పుడు టార్గెట్ ఏమిటండి? వాళ్ళు కదా టార్గెట్ చేసింది వీళ్ళని. అమ్మాయిలు ఫస్ట్ కేసులు పెట్టి వీళ్ళని రోడ్డు మీదకి ఇచ్చారు, వీళ్ళ బతుకుల్ని వీళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీదకి ఇచ్చారు. టార్గెట్ అంటే ఊరికే బెటర్ కదా. ఇప్పుడు శేఖర్ భాష ఒక వ్యక్తి ఉండు, ఆ వ్యక్తి పైన నేను ఏదైనా నింద మోపుతున్నాను అంటే అలా ఏమి లేనిది ఎలా ఎలా వేస్తారు వాళ్ళు? ఎవరు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కేసు పెట్టారంటే ఏమి లేదు ఎందుకు పెడతారు కేసు? ఏంటంటే ఇప్పుడు ఆవిడ పర్సనల్ ఆడియో రికార్డింగ్ నేను బయట పెట్టాను అంటారు. నేను బయట పెట్టడం ఎప్పటి నుంచో ఉంది అది మీడియాలో. కాకపోతే ఇదిగోండి వినండి చూడండి అని చెప్పి నేను వచ్చి ప్లే చేశాను. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో రికార్డింగ్ మాత్రమే. అది ఏదో ఆవిడ వీడియో రికార్డింగో ఆవిడ అశ్లీలమైన ఇదో కాదు. అది ఒక కామన్ కాల్, ఒక ఆఫీస్ బాయ్తో మాట్లాడుతున్న కాల్. ఇలాంటి ఏదైనా సరే ఆడియో కాల్సే బేసికల్లీ. నేను ఈ లావణ్య లాగా చీప్గా ఆడపిల్లలందరినీ రోడ్డు మీద పడేసి వాళ్ళ న్యూడ్స్ అవన్నీ కూడా మీడియాకి అందరికీ పాంప్లెట్లు పంచినట్టు పనిచేసి ఇంత దరిద్రం చేసిన వాళ్ళ మీద ఏ చర్యలు లేవు. నిజాన్ని అది కూడా ఎటువంటి ఇది కాకుండా ఓన్లీ ఆడియో రూపంలో నేను ప్రశ్నిస్తున్నాను. దానికోసం ఏదో రకంగా కేసులు పెట్టి ఇరికించాలి. అందులోనూ నా మీద పెట్టింది ఎక్కడ కేసు? నార్సింగి పిఎస్లో. అక్కడ ఆ రోజున సృష్టి వర్మతో పాటు లావణ్య కూడా కూర్చొని ఇద్దరు కాలు మీద కాలు వేసుకొని ఈవిడ కుక్క పిల్లని కూడా ఎత్తుకొని మాట్లాడుకుంటూ కేసు పెట్టారట. సో వాళ్ళకి నడుస్తుంది అక్కడ కేసు, అంతే కదా. ఓపెన్ గా మాట్లాడుతున్నారన్న. మనం ఆల్రెడీ చూసాం కదా, ఒక ఆఫీసర్ తో మాట్లాడుతూ నేను గోడ దూకి రానా, నాకు గలీజ్ దాన్ని నేను రక్కుతా బరుకుతా ఏదో మాట్లాడుతుంది. ఒక రికార్డింగ్ బయట అది ఉందనే విషయమే ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో బేసికల్లీ ఈ ఆఫీసర్లతోటి ఇంకెంతమందితో అది చెప్తుందామె, నేను కాప్స్ని ఉంచుకున్నట్టే మిమ్మల్ని కూడా ఉంచుకుంటానే ఎవరినో రిపోర్టర్స్. ఇప్పుడు రిపోర్టర్స్ కూడా ఉంచుకుంది కొంతమందిని. వాళ్ళందరూ కూడా కొంతమందిని ఉంచుకుంది అంటున్నారు. ఆవిడ అదే కదా చెప్తోంది, కాప్స్ ఉంచుకున్నట్టే నేను కూడా ఉంచుకుంటాను అంటుంది కదా. సో ఉంచుకుంటాను అంటుంది, బట్ ఉంచుకున్నా అంటలేదు. అదే అంటున్నా. దానికి సంబంధించిన ఫేవర్ మీరు మీడియాలో చూడొచ్చు. ఇప్పుడు శేఖర్ భాషని చంపించేద్దాం అని చెప్పి కుట్ర. లావణ్య, లక్ష్మి పడాల, చింటూ వీళ్ళందరూ మాట్లాడుకున్న ఆడియో కాల్. దాంట్లో వాళ్ళ తమ్ముడు కూడా ఎలా కార్తీక్ అనేవాడు కూడా ఉన్నాడు రెడీగా చంపేయడానికి. ఇవన్నీ మాట్లాడుకున్న ఆడియో కాల్ ఉంది. ఇది ఎక్కడనే ఎందుకు మెయిన్ స్ట్రీమ్లో ఎక్కడ రాలేదు? ఒక మనిషిని చంపేస్తాం అనే దాని గురించి ఎక్కడ డిస్కషన్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మీడియా అనేవాడు అన్బయాస్డ్గా రెండు పక్కల. ఇప్పుడు ఆవిడ ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు ఆవిడ తరపున మాట్లాడితే అవతల వాళ్ళకి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ లైక్ పేర్లు ఎందుకులేండి, శాటిలైట్ ఛానల్స్, వాళ్ళందరూ కూడా ఓన్లీ ఆవిడ మాత్రమే మనిషి, ఆవిడ మాట్లాడిందే మనం వెయ్యాలి. ఆవిడ ఏమంటది, శేఖర్ భాష మస్తాన్ సైకిల్స్ నన్ను ఇరికించడానికి ప్రయత్నించారు, ఇదిగోండి కాల్ రికార్డింగ్ నేను ఎక్కడ, నీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పు అంట. నేను వాడేమంటాడు, లేకపోయినా నేను పెడతానని ఎక్కడో అంటాడు. దానికి నేను పెట్టును పెట్టద్దు అనో ఏమి చెప్పింది కూడా ఏముండదు. దాన్ని తీసుకొచ్చి కుట్ర 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 వేయండి వేయండి వేయండి. మరి వాళ్ళతో ఆ రిలేషన్ ఉందప్పటే కదా వాళ్ళంతా ఇదిగా మోసుకెళ్తున్నారు ఆవిడని. ఆవిడ ఏమంటది, కాప్స్ ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకున్నాం, మరి ఉంచుకుందేమో వాళ్ళని. అందుకనే నాకు మాట్లాడే అవకాశం ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్స్లోనే మాట్లాడుతున్నాను తప్ప ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ ఏదన్నా పిలిచి శేఖర్ మీ వర్షన్ ఏంటి, ఆ అమ్మాయి మీ మీద నిందేసింది కదా, వాళ్ళు వేసుకుంటారు. ఏదిట ఒక కామాంధుడు క్రూరుడు ఆ మస్తాన్ సాయి తీసిన వీడియోస్ ఇవన్నీ కూడా దాంట్లో కూడా నన్ను కూడా, అంటే ఆ ఫొటోస్ కూడా నా ఫొటోస్ కూడా ఎక్కడో చోట వేసేసి నన్ను దాంట్లో కలిపేసే ప్రయత్నం అనమాట. ఒక్క మాట అంటే ఒక 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చిన ఆవిడ ఇప్పుడు ఏమన్నా దేశ సేవ చేసిందా? కనీసం ఏమైనా ఉద్యోగం చేస్తా? ఏమీ లేదు. బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి, ఎక్స్ట్రాషన్ కేసులు ఉన్నాయి, ఇన్ని కేసుల మధ్యలో ఉన్నాయి. ఈవెంట్ని కూర్చోబెట్టి గంటలు ఇంటర్వ్యూలు చేస్తారు, ఇది చేసుకుంటారు. ఆవిడ ఒక మనిషి మీద నిందేసినప్పుడు అడగాలి కదా నన్ను వచ్చి, మీ వర్షన్ ఏంటి శేఖర్ భాష అని ఒక్క ఛానల్ అడిగిందా? అక్కడే మీరు చూడొచ్చు క్లియర్ కట్ బయాస్నెస్, బయాస్డ్, వెరీ బయాస్డ్. టైం ఇస్తలేరు కూడా అనుకోవచ్చు కదా. నీకే టైం ఇచ్చాను, వాళ్ళు అడిగితే ఎందుకు టైం ఇవ్వను? అంటే శాటిలైట్ ఛానల్స్ పట్టించుకుంటలేదు, శేఖర్ భాష వర్షన్ వింటలేదు అసలు. క్లియర్ కట్ గా మరి ఆవిడ డబ్బులు కమ్ముడిపోయారా, లేకపోతే ఆవిడ చెప్పినట్టుగా మీడియా కాప్స్ ఉంచుకున్నట్టుగా వాళ్ళని కూడా ఉంచుకుంటుందా? మరి దేని వల్ల వాళ్ళు
అవతల వాళ్ళ వర్షన్, మీరు అన్బయాస్డ్ ఛానల్, మేము ఇరు పక్షాలు వింటాం, రెండు పక్షాల వాళ్ళకి వినిపిస్తాం, ఇదే కదా మీరు చెప్పుకునేది. మరి ఎక్కడ శేఖర్ భాష వర్షన్, ఎక్కడ మీ ఛానల్లో శేఖర్ భాష కనబడ్డాడు? మీకు ఒక విషయం చెప్పనా, లిటరల్లీ నేను చేసిన ఇంటర్వ్యూ కూడా డిలీట్ చేశారు వాళ్ళు. ఓకే, నిజాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి. ఏ ఛానల్ అది? ఒక ప్రముఖ ఛానల్, ఓకే, శాటిలైట్ ఛానల్లో మీ ఇంటర్వ్యూ, నా ఇంటర్వ్యూ. ఓకే, ఆ నెక్స్ట్ రోజు నుంచి కనబడదు. అదేంటి 5 నిమిషాలు వచ్చింది, ఆ ఇంటర్వ్యూ తర్వాత కనబడలేదు. అంటే ఆ రేంజ్లో పోలీసుల్ని, రిపోర్టర్ని ఉంచుకోవడమో, లేకపోతే ఆవిడ చెప్తున్నాడు, ఆవిడ ఏమందంటే కాప్స్ని ఉంచుకున్నట్టుగా మిమ్మల్ని కూడా ఉంచుకుంటాను. అలా మరి ఏం చేసిందో తెలియదు, ఆవిడ మోచేతి కింద నీళ్ళు తాగుతున్నారో తెలియదు. ఎందుకు ఆవిడ నా మీద నిందేసినప్పుడు నాకు నిందని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం మీరు ఎందుకు ఇవ్వరు? ఆవిడ 800 మంది అంది ఆ రోజున, తర్వాత 600 మంది అన్నారు, 300 మంది అన్నారు, ఒక తెవతో 900 మంది అంటారు దారిలో. కట్ చేస్తే ఈవిడొచ్చి తర్వాత ఫైనల్గా 44 మంది అంది. ఇప్పుడు పోలీస్ రిపోర్టర్లో 6 మంది. ఇవాళ ఇదే పెద్ద పెద్ద ఛానల్స్ పోలీస్ రిపోర్ట్ తీసుకొని 6 మంది అని చెప్తున్నారు కదా, చాలా క్లియర్ కట్ గా. మరి ఎంత డ్యామేజ్ చేశారు వీళ్ళు? లావణ్య ఏం చెప్తే అది తీసుకొచ్చి మోసుకొని అక్కడ అందరికి వినిపించారు. ఇవాళ నిజం తెలిసేటప్పటికీ ఒక్కడు మాట్లాడు, తప్పైందండి, క్షమించండి, మేము తప్పేసాము, ఆవిడ మాటలు నమ్మి. అసలు ఇవన్నీ కాదు, 800 600 కాదు, 6 మంది అయినా సరే వీళ్ళ అమ్మాయిల బతుకుల్ని రోడ్డుకి ఇచ్చి వాళ్ళందరినీ పాంప్లెట్లు పంచినట్టు పనిచేసింది ఆ వీడియోలు. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఎక్కడో పెళ్లి చేసుకుని సంవత్సరాలు చేసుకుంటున్నారు, వేరే దేశాల్లో పెళ్లిపోయి ఎప్పుడో ఫోటోలు ఇవన్నీ తీసుకొచ్చి అలా ఇచ్చేస్తే. అంటే మీరేమో వాళ్ళ జీవితం ఏం కావాలని చెప్పి మీరు చెప్తున్నారు. లావణ్య వర్షం చూసుకుంటే ఇంకెంతమందో నాశనం అవుతున్న ఆడపిల్ల జీవితాలను కాపాడినా నేను ఎక్కడ లావణ్య అంటుంది. ఎక్కడా ఒక్క ఆడపిల్ల రావాలి కదా, అవును మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, మస్తాన్ సాయి నన్ను ఇది చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి మస్తాన్ సాయి బాధితులు అని చెప్తున్న ఈవిడే మమ్మల్ని బాధించిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మస్తాన్ సాయి బాధితులని ఈవిడు వాళ్ళని రక్షించేసే, వీళ్ళని రక్షించే, చెప్పా నువ్వు రక్షించడం ఏంటే, నువ్వే కదా నన్ను టార్చర్ చేసిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ స్వాతి కావచ్చు, ప్రీతి కావచ్చు, ఇంకొక అమ్మాయి మొన్న రీసెంట్గా పేర్లు బయటగా చెప్పుకోకుండా వీళ్ళందరూ కూడా 4 అమ్మాయిలు క్లియర్ కట్. అందులో 2 అమ్మాయిలు కేసులు పెట్టారు, లావణ్య మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇవ్వండి వీడియోస్ అన్ని పెట్టుకొని అని చెప్పి. లిటరల్ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా, కానీ అవి ఎక్కడ కూడా ఈ పెద్ద ఛానల్స్ బయట పెట్టవు. ఎందుకంటే మోచేతి కింద నీళ్ళు తాగుతున్నారా లేకపోతే ఉంచుకుందో తెలియదు. లిటరల్లీ ఆ ప్రీతి గోళ ఎందుకు వినపడదండి? ప్రీతి కనుమరుగు అయిపోయింది, ప్రీతి లేదు అని చెప్పి అంటున్నారు. మరి కనుమరుగైపోవడం ఏంటండి బాబు, అమ్మాయి బాగానే ఉంది, ఏదో ఆపరేషన్ కోసం వెళ్ళింది అంటున్నారు కొంతమంది. ప్రీతి ఎక్కడికో వెళ్ళిపోయింది, ప్రీతి కనిపిస్తలేదు అని చెప్పి కూడా అంటున్నారు. అంటే 24 గంటలు ఈవిడలాగా బయటకు వచ్చి పోరాడే ఇది ఉండదు. సో నేను ఒక్కనే గట్టిగా వినిపిస్తున్నాను ఇవన్నీ కూడా, కానీ చాలా క్లియర్ కట్గా ఇప్పుడు ఒక పెడలర్కి ఇంత మైలేజ్ కూర్చోబెట్టి ఆవిడ ఇంటర్వ్యూలు తీసుకోవడము, ఆవిడ ఏం చెప్తే అది హెడ్లైన్స్లో రావడము, ఆవిడ వేసే నిందే నిజం. అంటే 45 రోజులు పెడలర్గా చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన మహిళ నన్ను మోసం చేస్తున్నాడు అని రాస్తాడు మీద కేసు పెడితే కేసు అవుతుంది, మస్తాన్ సాయి మీద కేసు పెడితే కేసు అవుతుంది, నన్ను చంపేశాడంటే. ఈవిడ కేసు హిస్టరీ ఆల్రెడీ 7-8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఈవిడ అయినా వెళ్ళి కేసులు పెట్టగలుగుతుంది, వాళ్ళు ఎఫ్ఐఆర్లు చేస్తూనే ఉంటారు. అండ్ ఆవిడ ఏం చెప్తే అదే మహా నిజం అనుకున్నట్టుగా అసలు ఆవిడ పాత హిస్టరీని కూడా బయట పెట్టరు. ఇదే మీడియా ఛానల్స్ ఒకప్పుడు లావణ్య 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది, జల్సాలకు అలవాటు పడి 300కి గోవాలో కొని అమ్ముతుందని ఇవన్నీ చెప్పారు కదా. అదే మీడియా ఛానల్స్ ఎందుకు ఇప్పుడు నిజస్వరూపాన్ని బయట పెట్టలేకపోతున్నారు? లిటరల్లీ అమ్ముడుపోయాయి. ఎందుకు? వేరే వర్షన్. సరే పోనీ మీకు ఆవిడ మీద సింపతి ఉందనుకుందాం, జనాల ఇప్పుడు ప్రపంచమంతా ఛీ అని ఊస్తున్నా కూడా ఇట్లా తుడుచుకొని లావణ్య కన్నీళ్లు కార్చింది, లావణ్య క్షమించమని అడిగింది అంటే ఆవిడని జాకీలేసి లేపుతున్నారనమాట. నేను తప్పని ఒప్పుకున్నాను కదా, ఇంకా నన్ను తప్పును ఒప్పుకుంటే ఒప్పుకుని జైలు పో, నువ్వు చేసిన తప్పులు నువ్వు బ్లాక్మెయిల్ చేసావు, తప్పుడు కేసులు పెట్టావు, తప్పుడు కేసులు పెట్టేసి ఇవాళ వాళ్ళు చెప్పారని పెట్టాను, వీళ్ళు చెప్పారని పెట్టా అంటే ఎవరు చెప్పారని పెట్టినా నీ వల్ల ఒకళ్ళు సఫర్ అయ్యారు కదా. రాజ్తరుణ్ నీ వల్ల క్షమించి నేను ఆ అమ్మాయి ఎవరో చెప్పిందని పెట్టాను అంటే ఆ అమ్మాయి పెంట తినమంది అంటే నువ్వు తింటావా? రాజ్తరుణ్ ఎప్పుడు దొంగ అని చెప్పలే, ఎప్పుడు రాజ్తరుణ్ గురించి నేను నెగిటివ్ చెప్పలేదు. సో రాజ్తరుణ్ నా దగ్గరికి రా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా తప్ప రాజ్తరుణ్ ఏ రోజు పిచ్చోడు. రాజ్తరుణ్ కుక్క పిల్ల, నువ్వు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలండి దానికి కాదు కదా. నువ్వు పెంచుకున్న కుక్క పిల్లే నీ దగ్గరకు వస్తుందో రాదో లేదు, మనిషి అతనికి ఇష్టం ఉంటే వస్తాడు లేకపోతే లేదు. కేసులు పెట్టి బలవంతంగా రప్పించుకోవడం ఏంటి? బ్లాక్మెయిల్. దిస్ ఇస్ బ్లాక్మెయిల్ కదా, లిటరలీ బ్లాక్మెయిలింగ్. రాకపోతే కేసులు పెడతా, కేసులు పెట్టి రప్పించుకుంటా.
సో ఈ బ్లాక్మెయిలింగ్ ధోరణే అందరితోనూ చేస్తుంది ఈవిడ. అండ్ అసలు ఈ విషయాన్ని ఇంత పెద్దది చేసిందే ఈ మీడియా. ఒక 4-5 రిపోర్టర్లు ఉన్నారు. అందులో ఇప్పుడు ఒక అమ్మాయి పేరు వినబడుతుంది. ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, నేను ఎంతో 40,000 ఇచ్చాను, 30,000 ఇచ్చాను, అది అని చెప్పి. అంటే ఈవిడికి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ అలవాటు. ఈవిడికి డబ్బులు ఇవ్వడం అలవాటేనా? ఒకవేళ నిజంగానే ఇచ్చుంటే చూపించమనండి. ఎవరికి ఇచ్చింది డబ్బులు, ఎంత ఇచ్చింది చూపిస్తే అప్పుడు అర్థమైపోతుంది కదా ఎవరెవరికి ఇచ్చిందో. అర్థమైందా మీకు? సో ఎవరెవరికి ఇచ్చిందో ఈవిడికి ఇచ్చానని చెప్పుకుంటూ ఇది చేస్తున్నారు. కారణం ఏం చెప్పనా, క్రైమ్ రిపోర్టర్లో 6 మంది గ్రూప్ ఉన్నారు. ఓకే, ఈ 6 మంది గ్రూప్లో ఒక 5 మంది మగవాళ్ళు ఉంటే ఈ ఒక్కతే అమ్మాయి. సో మరి పార్టీలనో లేకపోతే మందు పార్టీలనో ఏ పార్టీలకైనా పిలిచినప్పుడు మేబీ అమ్మాయి వెళ్ళి ఉండకపోవచ్చు. ఓకే, వీళ్ళని కూడా పిలుస్తుందా జర్నలిస్ట్లని? అఫ్ కోర్స్ 3 సార్లు వీళ్ళు 3 సార్లు పార్టీలు చేసుకున్నారు శుభ్రంగా. ఓకే, జర్నలిస్ట్లు అంతా కలిపి. ఎస్. ఓకే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఉంది. చూపిస్తారా? మీకు వినిపిస్తాను, మీరు నేను విన్నది చెప్పండి. ఓకే ఓకే, తర్వాత వినిపిస్తా అంటారు. ఓకే, ఎందుకంటే ఒక జర్నలిస్ట్లపై మీరు నింద మోపుతున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు కూడా సమాజం కోసం పోరాటం చేశారు. కాదు ఒక జర్నలిస్ట్ పైన నింద మోపడం అనేది ఇప్పుడు ఆవిడే స్టార్ట్ చేసింది కదా. ఒక జర్నలిస్ట్ మీద నింద మోపడం అనేది ఆవిడ స్టార్ట్ చేసింది కదా. సో జర్నలిస్టులు చేసే పని ఏంటండి? 800 మంది అని అన్నారు కదా, అది నింద కదా. ఓకే, ఇప్పుడు 6 మంది అన్నారు. జర్నలిస్ట్ పైన నింద మోపకూడదండి, వాళ్ళు మాత్రం అందరి మీద నిందలేయచ్చండి. అంతేనా మీరు చెప్పేది? అలా అంటే మరి 800 మంది రాశారు కదండి. చుట్టాలు అందరూ ఉన్నారు. అన్ని ఛానల్స్ రాయలే కదా అలా. సో మాకు తెలిసిన వార్తలు మాత్రమే రాయగలుగుతాం. ఏ ఛానల్స్ అయితే రాశారో వాళ్ళనే నేను అడుగుతున్నాను. ఓకే, నిందలు మీరు మాత్రమే వేయాలి. రిపోర్టర్ల మీద నిందలు వేస్తే అమ్మో తప్పు. మేము ఉండేది నిందలు వేయడానికి, మా మీద ఎవరు నిందలు వేయకూడదు. అంతేనా? ఓకే, నిందలు వేస్తారు మీరు, సాక్ష్యాలు చూపిస్తాను నేను. ఆధారాలు లేకుండా ఏది మాట్లాడు. అంటే శేఖర్ భాష గారికి ఎక్కడ ఏం పని ఉండదు అసలు. ఇవే ఏం జరుగుతుంది సమాజంలో, దానిపై ఏం తీసుకురావాలి, ఏం చేయాలి. కానీ నిజంగా చెప్పన్నా, ఈ రాస్తారు లావణ్య ఇష్యూ వాళ్ళు ఎంత సంపాదించిన వాళ్ళను. అదే అంటున్నా, నువ్వు ఒక నింద నా మీద ఏముందంటే ఈ సమాజంలో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే కొన్ని క్వశ్చన్స్ వచ్చిన నా దగ్గరికి. సో వాళ్ళ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను అడుగుతున్నా. ఎంత నాకు తెలిసి మాత్రం మంచిగా బిగ్ బాస్ అయితే పోయి వచ్చినావు. బిగ్ బాస్ పోవడానికి అంత ముందే వచ్చింది. లాస్ట్ ఇయర్ నాకు ఆఫర్ వచ్చింది. కాబట్టి తెలుసుకున్నారు బిగ్ బాస్ వాళ్ళని వెళ్ళి అడగండి, చాలా క్లియర్ కట్ చెప్తారు వాళ్ళు. అది ప్రతి సంవత్సరం బిగ్ బాస్ లో ఒక ఆర్జే ఉండి తీరుతాడు. ఎంతమంది ఆర్జేలు ఉన్నారు మీరు గమనిస్తే, ఆ ఆర్జేలు అందరూ కూడా ఇలా రాస్తారో లేకపోతే ఏదో కేసుల్లో. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, సో బిగ్ బాస్ ఈ రాస్తారు లావణ్య ఇష్యూ అడ్డం పెట్టుకొని బిగ్ బాస్ పోయిండు, ఫేమ్ అని తనకు కావాల్సి తను సంపాదించుకుంటూ బాగానే వెల్ సెటిల్. బిగ్ బాస్ ఎంత సంపాదించిండు, రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటో. బట్ వీళ్ళందరి వల్ల మంచి ప్రాఫిట్ బెనిఫిట్ పొందిందంటే ఏకైక వ్యక్తి శేఖర్ భాష. బిగ్ బాస్ వల్ల నాకు ప్రాఫిట్ అవడం అంటే వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఏదో 2 వారాలు, నేను ఉన్నది 2 వారాలు దాంట్లో. ఆ 2 వారాలకు వచ్చే రెమ్యూనరేషన్ వచ్చింది. బట్ దాని వల్ల నాకు ఆపర్చునిటీస్ బాగా వచ్చినాయి. లైక్ క్రికెట్ ప్రో కబడ్డీకి కామెంటరేటర్గా స్టార్ స్పోర్ట్స్ లో. సో ఇలా ఆఫర్లు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి. దానివల్ల వచ్చే ఆఫర్ వస్తుంది. అది ఏ బిగ్ బాస్కి వెళ్ళిన వాడికైనా వస్తుంది. దానికి ఏ రాజ్ తరుణ్ కేసో లేకపోతే ఏ కేసులో చేయగల ఏ బిగ్ బాస్. నిజం చెప్పాను, ఇది చాలా ప్లస్ అయింది కదా లైఫ్ లో. ఇది ఏది ఈ కేసు ఒకటి, ఈ కేసులు పెట్టుకోండి నాకు సరదానా లే. ఆ ఇష్యూ వల్ల ఇంకా శేఖర్ భాష చాలా మందికి తెలిసిండు. ఒకటి ప్లస్ గిస్సు అని అనుకునే ధోరణిలో నువ్వు చూస్తే నేను కూడా ప్లస్ అయింది అనే భావనలోకి వెళ్తే నేను ఎలా ఆలోచిస్తానంటే, మనం సమాజంలో ఒక మంచి కోసం పోరాడుతున్నప్పుడు మనకి దేవుడు మంచే చేస్తాడు. ఆ రకంగా నాకు మంచే జరిగింది. మీరు కూడా మంచి కోసం పోరాడితే మీకు మంచే జరుగుతుంది. ఈ రకంగా ఆలోచించండి. అంతేగాని వీడు లాభం కోసం చేశాడు, నేను ఎప్పుడు లాభం కోసం చేయలే, అది ఏది ఆశించి చేయలే, మనస్ఫూర్తిగా చేశాను, నమ్మి చేశాను. ఆ అబ్బాయిలకి అభంశుభం తెలియని అబ్బాయిలకి ఇట్లా హనీ ట్రాప్లు వేసి వాళ్ళని నానా రకాలుగా హింసిస్తున్నారనే పోరాటంతోనే వచ్చాను నేను. అది జరుగుతున్నాను. అప్పుడు దాకా ఓన్లీ రాజ్ తరుణ్ కోసం మాట్లాడారు, రాజ్ తరుణ్ డబ్బులు. మరి జానీ మాస్టర్ గురించి ఎవరు మాట్లాడారు? కేసు ఎవరు వేయించుకున్నారు? హర్ష సాయి గురించి ఎవరు మాట్లాడారు? గరికపాటి గురించి ఎవరు మాట్లాడారు? మిస్టర్ టీ గురించి ఎవరు మాట్లాడారు? ఇంకా ఇవి మీకు కనబడని బోల్డ్ ఉన్నాయి. ఇంకా కాకపోతే వాళ్ళని తీసుకెళ్లి మీడియాలో కూర్చోబెట్టినా మన సోకాల్డ్ మీడియా వాళ్ళు సెలబ్రిటీలు కాదు కదా, ఇంటర్వ్యూ చేశారు, లోపల పడేసుకున్నారు. అదేంటరా, కొంతమంది అంటే ఓన్లీ వ్యూస్ కోసం చేసేవాళ్ళు ఉంటారు. నేను వ్యూస్ కోసమే చేసేటైతే మీరు కొన్ని ఛానల్ చూడండి,
కనీసం పేరు ఉంగరం కూడా వాళ్ళు అన్న వచ్చి రా అన్న మాట్లాడన్నా అంటే అంటే ఈ ఖచ్చితంగా విషయంలో అయితే నేను ఒప్పుకుంటాను. మీరు నాకేమైనా డబ్బులు ఇచ్చారా? ఈ విషయంలో 100% ఒప్పుకుంటా. మీడియా చూడరు, ఎవరు పిలిచినా మీరు 100% పోయి మాట్లాడతారని చెప్పి ఒక అవేర్నెస్ కలిగించడం కోసమే ఇది చేస్తున్నాను, ఒక ఉద్యమంలా చేస్తున్నాను నేను ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి. ఏదో ఒక రోజు నీ చప్పుడు ఢిల్లీలో వినబడాలి. మగాడికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. మొగజాతి ఆనిముత్యం అంటావు అయితే. ఏమైనా మీరు మీ పేర్లైనా ఇచ్చుకోండి, నా ఎక్కువ రోజులు కూడా ఉండను దీంట్లో. నేను కరెక్ట్గా ఒక 6 నెలలు చేసేసి వెళ్ళిపోతా. మీరు చేసుకోవాలనుకుంటే కంటిన్యూ చేసుకోండి. కనీసం ఒక చట్టమైనా నేను మార్చగలిగాను ఒక తృప్తితో నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఒకటి చేసుకోవాలి. ఎప్పటి నుంచో దీన్ని దీని నుంచి బయటపడదాం అనుకుంటున్నా కానీ పుట్టిన దానికి సరే ఇన్నాళ్ళు ఏదో తిన్నాం బతికాం. నాకు మీరు అంటున్నారు ఈ బిగ్ బాస్లో వచ్చిందని, మీకు తెలుసో లేదో సిటీ మొత్తం మీద ఎఫ్ఎంస్లో టాప్ పెయిడ్ ఆర్జే నేను. సూపర్. ఆర్జేస్ అందరిలోకి టాప్ మోస్ట్ పెయిడ్ ఆర్జే నేను. నాకు ఆల్ ఇండియా మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ IRF అవార్డు గ్రహీత ఎవరన్నా అంటే అది నేనే. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. ఈ బిగ్ బాస్ అడ్డం పెట్టుకునో లేకపోతే ఇంకోటి అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కామెంటరీ మళ్ళీ వచ్చింది, కానీ అంతకు ముందే 2018లోనే నేను ఐ వాజ్ ఇండియా వెస్ట్ ఇండీస్ సిరీస్ కామెంటరీ చేశాను నేను, ఇంటర్నేషనల్ సిరీస్. ఇవన్నీ తెలియదు ఎవరికి. అదే అంటున్నాను, నేనేమి బజాలు కొట్టుకోవాల్సిన పని లేదు, నాకు అంత కక్కుర్తి లేదు, అంత అవసరం కూడా లేదు. సో నేను ఈ 18 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఏదో చేసుకుంటున్నామన్నా నేను బతుకుతున్నాను. నేను సంపాదించుకుని కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను ఏవో. బట్ ఐఎమ్ గుడ్, నాకు ఈ దరిద్రపు అలవాట్లు లేవు కాబట్టి పెద్ద ఖర్చులు కూడా ఏం లేవు. ఐఎమ్ హ్యాపీలీ లివింగ్. కానీ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, బిగ్ బాస్ కాదు, జనాల్ని అవేర్ చేసి ఒక చట్టాన్ని మార్చగలిగే ఒక స్టేచర్ నాకు మీడియానే కల్పించినప్పుడు నేను తగ్గిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి నాకెందుకులే అని చెప్పి అనుకుంటే, దేవుడిచ్చిన ఈ మంచి అవకాశం, ఒక మంచి చేసే అవకాశం ఉన్నప్పుడు జీవితంలో నేను చచ్చిపోయే లోపల అట్లీస్ట్ ఒక మంచి పని చేసిన తృప్తి అయితే నాకు ఉండాలి. అందుకే చేస్తున్నాను. ఎక్కువ రోజులు చేయకపోవచ్చు కానీ ఆ చప్పుడు చేసిన రోజున ఢిల్లీలో. సో లావణ్యపై మీరు ఫైర్ అవుతున్నారు, సో నడుస్తున్నాయి కాంట్రవర్సీ కేసులు ఇవన్నీ నడుస్తుంటే, సో రీసెంట్గా లావణ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, అందులో ముఖ్యంగా థ్యాంక్ యూ ఎవరికని చెప్పాలంటే అది శేఖర్ భాష గారికి. ఎందుకంటే ఎక్కడ పోయే ఇష్యూ ఎక్కడికో తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని కూడా తను మీకు చెప్పడం జరిగింది. సో మన మీడియా ద్వారా తనకేం చెప్తారు మీరు లావణ్య గారికి? నాకు థ్యాంక్స్ వద్దు, ఈ విషయాన్ని మీరు ముగ్గురికి చెప్పండి, వాళ్ళు ముగ్గురికి చెప్పమని చెప్పండి, అంతే. ఓకే, సో అలా థ్యాంక్ యూ పెరగాలంటారు కోరుకుంటున్నాను మీరు. ఓకే అన్న, సో ఇష్యూ ఇలా నడుస్తుంటే మస్తాన్ సాయి, అసలు చాలా ఇంటర్వ్యూస్ చూసిన, బట్ మస్తాన్ సాయికి మీకు ఎక్కడ పరిచయం అన్న? అసలు ఇప్పటిదాకా అసలు ఏ రోజు వాడిని కలిసింది లేదు జీవితంలో. మస్తాన్ సాయిని ఇప్పటిదాకా నేను చూసింది లేదు. చూసిందంటే అది కూడా మరి మస్తాన్ సాయి అనేవాడిని మనం తీసుకురావడానికి కారణం అంటే మీడియా ముఖంగా తీసుకురావాల్సిన అవసరం లావణ్యకి పడింది. ఎందుకు అంటే లావణ్య రాజపైన పెట్టింది తప్పుడు కేసు అని ప్రూవ్ చేయడానికి మస్తాన్ సాయి FIR నేను గుంటూరు నుంచి పట్టుకొచ్చా. అవును. సో అప్పుడు లావణ్య లేకపోతే అని చెప్పి అనుకుంటూ మీడియా ముందుకు వచ్చి ఆ మస్తాన్ సాయికి నాకు ఏం లేదండి, కేసు కాదండి, ఎవరు వాళ్ళు కావాలని పెట్టించారండి, పోలీసులు చేశారండి, మాకు సంబంధం లేదండి, కావాలంటే ఇది మస్తాన్ సాయి నువ్వు ఇట్రా అని చెప్పి ఒక వీడియో కాల్లో తీసుకొని మన ముద్ర చేయలేదు కదా, మన ఫ్రెండ్స్ కదా, అది ఇది అని చెప్పి అప్పుడు మస్తాన్ సాయి అనేవాడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అవును. తర్వాత ఇప్పుడు ప్రీతికి సంబంధించి ఇట్లా అన్నయ్య నాకు వాడు చేసి నన్ను వీడియోలు తీసి వాటిని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఇంత చేస్తుందంటే చాలా తప్పు. తింటే అది చస్తుంది, అమ్మితే సరే ఆ కొనుక్కునేవాడు ఆల్రెడీ అలవాటు ఉన్నవాడు, బట్ ఇలా ఇంటికి వచ్చిన అమ్మాయికి బలవంతంగా చేసి వాడిని రొంపిలోకి దింపడం అనేది చాలా తప్పు అని చెప్పి నేను అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటే అప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి అమ్మాయి కేసు పెట్టినప్పుడు పోలీసులు సాక్ష్యాలు కోసం అడిగారు. ఆ రోజున ఎవరున్నారమ్మా నీతో పాటు నీకు అగెనెస్ట్ గా నీ సాక్ష్యం చెప్పడానికి, నీకు ఆ రోజు అమ్మాయి బలవంతంగా ఇచ్చిందని చెప్తున్నావు కదా, ఆ రోజు నీతో ఎవరెవరు ఉన్నారు అంటే మస్తాన్ సాయి ఉన్నాడు, శ్రీకర్ అని ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఇలా ఒక 2-3 పేర్లు చెప్పింది. సరే మరి వాళ్ళు ఎవరన్నా వచ్చి సాక్ష్యం చెప్తారా అన్నప్పుడు మస్తాన్ సాయి మీద ఆల్రెడీ పెట్టింది కదన్నయ్య, కేసు తీసేయాలంటే వాడి జుట్టు దాని చేతిలో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మస్తాన్ సాయి బయటకు వచ్చి చెప్పడు అంటే అప్పుడు నేనేం చేశానంటే ఒక పని చేయి, బయటకు వచ్చి చెప్పక్కర్లేదు, మామూలుగా మన ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకున్నట్టుగా కరాటే కళ్యాణ్తో మాట్లాడుతూ మామూలు క్యాజువల్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడు, ఏం చెప్తాడో చూద్దాం అంటే అప్పుడు ఖచ్చితంగా చెప్తాడు అన్నయ్య, అప్పుడైతే నిజం ఒప్పుకుంటాడు, బయట అయితే ఓపెన్గా ఒప్పుకోడు కానీ అంటే అప్పుడు కరాటే కళ్యాణ్ ముందు ఈయన ఫోన్లో మొత్తం ఒప్పేసుకున్నాడు. ఓకే, మొత్తం అంటే లావణ్య ఎట్టాంటి పనులు చేస్తుంది ఇవన్నీ కూడా. అప్పటిదాకా లావణ్య సాయి ఎక్కడున్నావు సాయి, వీళ్ళందరూ నేను అలవాటు చేశారంటారు, చెప్పు సాయి. ఒక్క మీడియా ఛానల్ ఇంటర్వ్యూ మీరు చూడండి,
నా మీద చెప్పులతో దాడి చేసి ఇదంతా చేసిన అదే మీడియా ఛానల్లో అదే రోజున నేను ఎప్పుడైతే అమ్మాయి చిన్న పిల్లలకి వాడు చేసి నువ్వు ఎంత చేస్తున్నావు అంటే అప్పుడు ఇప్పుడు ఫోన్ చేస్తా, సాయి చెప్పు సాయి నేను చేసినా అంటే, సాయి అంటే నా సాయి చెప్తాడు, సాయి చెప్తే మీరు నమ్మండి అని చెప్పింది కదా. మరి అదే సాయి ఆ రోజున ఇన్ఫార్మల్గా అంటే తెలియదు తనకి మాట్లాడుతున్నాను, మీడియాలో మాట్లాడుతున్నాను తెలియదు, మా మొత్తం చెప్పేశాడు. అవునండి ఇది ఇట్టా పని చేస్తుంది, డ్రగ్స్ అలవాటు చేస్తే, బ్లాక్మెయిల్ చేస్తే అని చెప్పాడు. అప్పటికి అప్పుడు నిజం కదా, నువ్వు అడిగింది సాయినే కదా, అదే సాయి చెప్పాడు కదా. అవును, మరి వెంటనే సాయిని శేఖర్ భాష బ్లాక్మెయిల్ చేస్తాడు అంటే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా బయటికి. సాయిని శేఖర్ భాష బెదిరించి చెప్పించాడు అంటే ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకో టీవీ ఛానల్లో, ఈవిడికి బాగా ఉదయ టీవీ ఛానల్లో ఆయన వచ్చి, లేదండి నేను చెప్పిందంతా అబద్ధం అండి, ఈవిడ శుద్ధపూస అండి, అంతే బాగా చెప్పానా అని చెప్పి అంటాడు మస్తాన్ సాయి. అంటే నువ్వు మీడియాలో ఉన్నావు అని తెలిసినప్పుడు మాట్లాడింది నిజమా, లేదు అని చెప్పి క్యాజువల్గా మాట్లాడేది నిజమా? ఆఫ్ కోర్స్ మీడియాలో నమ్ముతారు. మీడియాలో ఇవాళ ఇగో ఇప్పుడు వచ్చి మాట్లాడు అని చెప్తే అందరూ వింటున్నారు అన్నప్పుడు ప్లాన్ గా మాట్లాడతావు, ఏం తెలియకుండా మాట్లాడేటప్పుడు నువ్వు నిజాలు మాట్లాడతారు. సో ఆ నిజం మాట్లాడాడు, అది అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి మస్తాన్ సాయి నా శత్రువు అని చిత్రీకరించుకోవాలి. ఇప్పుడు మస్తాన్ సాయి ఎప్పుడైతే శత్రువు అవుతాడు, నా శత్రువు కాబట్టి నాకు ఎగనెస్ట్ గానే చెప్తాడు. ఆ రోజు దాకా మిత్రుడు పాపం ఆవిడికి ఎగనెస్ట్ గా చెప్పాలని కూడా చెప్పలా, పొరపాటున తెలియకుండా నిజం దెబ్బతోటి మస్తాన్ సాయిని శత్రువుగా చిత్రీకరించడం మొదలు పెట్టింది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మస్తాన్. లేకపోతే మస్తాన్ సాయి ఇప్పుడు కోర్టుకు వచ్చి చెప్పాడు అనుకో, చల్లదు కదా. అవును, చల్లకుండా చేసుకోవాలంటే అతను శత్రువు చేసుకోవాలి. ఓకే, సో టోటలీ ఎంటైర్ ఇష్యూ చూసుకుంటే సో చాలా మంది పేర్లు బయటికి రావడం మనం చూస్తున్నాం. మరి ఇంత పెద్ద ఇష్యూలో ఎవరు అరెస్ట్ కాలే, మస్తాన్ సాయి పక్కన పెడితే ఎవరు జైలుకు పోలే, ఎందుకంటే కేసులు తిరుగుతూనే ఉన్నాయి, చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి, ఈ సమాజంలో మెసేజ్లు పోతూనే ఉన్నాయి, బట్ ఎవరి మీద యాక్షన్ అయితే కనిపిస్తలేదు. మరి ఎందుకు, బిహైండ్ రీజన్ ఏదో అంటారు? ఎందుకంటే నేను గొడవకు వస్తా, నేను గలీజ్ దాన్ని, నేను కసి రెచ్చగొడతా, రెచ్చగొట్టడం అంటే ఇష్టం. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఒక వీడియో వైరల్ అయింది రీసెంట్ గా, ఎవరితో మాట్లాడుతున్నారు? ఓకే, పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఓహో, వీళ్ళంతా ఒకటే అంటారు మీరు? ఇప్పుడు ఆయన లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమే వచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ని. ఆయన చేశాడా చేయలేదా అని నేను చెప్పాను, సెకండరీ. కానీ ఈవిడ మాట తీరు ఎలా ఉంది, ఆయన నిజంగా చేసి ఉండకపోవచ్చు. ఆయన ఆ కాల్లో పాపం ఆయన తప్పు పట్టకూడదు మనం. ఆయన కూడా చాలా క్లియర్ కట్గా ఏమంటున్నాడు, నేను వద్దనే అంటున్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాను అది అని చెప్తున్నాడు. కానీ ఈవిడేం చెప్తుంది ఇంకో కాల్లో, నేను కాప్స్ని ఉంచుకున్నట్టే. మరి ఆయన కాకపోవచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా. సో మీకు అడిగిన క్వశ్చన్కి అదే ఆన్సర్. ఎందుకంటే రీసెంట్ గా లేడీ అగోరా అని చెప్పి వచ్చి రక్కస్ అంతా క్రియేట్ చేస్తే పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్ళి ఇంకొకసారి ఇట్లాంటివన్నీ చేసామంటే నేను లోపల వేయాల్సి వస్తుందని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చేస్తారు, ఇంకోసారి మీడియా ముందుకు రావద్దు అది అని చెప్పారు. మరి ఈవిడ ప్రతిసారి కూడా మీడియా ముందుకు వచ్చి ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పదు. దానికితో ఆడపిల్లల జీవితాలన్నింటినీ రోడ్డు మీద పడేసి నేను వాళ్ళని రక్షించానని చెప్పి ఈ బిల్డప్ ఇస్తే తప్పు ఈవిడి కాదు, ఈవిడిని మోస్తున్న ఆ పోలీసుల వాళ్ళది లేకపోతే ఆ రిపోర్టర్లది. ఓకే, ఒక వన్ సైడ్ మొత్తం ఒక సైడ్ ఉంటే కేవలం లావణ్య ఒక్కటి ఇంతగానం చేస్తుందంటే బిహైండ్ వెనకాల లావణ్య వెనకాల ఇంతమంది ఉన్నారే, ఒక 6 మంది రిపోర్టర్లు ఉన్నారే, అంతకన్నా నీకు ఇంకేం కావాలి? ఓకే, సాక్ష్యాధారాలు లేవు కదా ఇంతమంది, ఒక చిన్న ఏంటి సాక్ష్యాధారాలు ఏమి లేవు కదా, 6 మంది రిపోర్టర్లు అని చెప్తున్నారు కాబట్టి సాక్ష్యాధారాలు ఏం లేవు, సాక్ష్యాధారాలు ముఖ్యాలు. ఈ పాస్ చేయి, నీకు ఇప్పుడు వినిపిస్తా. ఓకే, సో రిపోర్టర్ల వాయిస్ రికార్డింగ్ ఉంది మీ దగ్గర, వినిపిస్తా విని. ఓకే, సో ఇప్పుడు పాస్ చేసిన తర్వాత నేను మీకు వినిపించాను కదా ఒక సాక్ష్యం, మీరే చెప్పండి. మీరు విన్నారు కదా, విన్నా. రిపోర్టర్లతో పార్టీలు 3 to 4 ఆఖరికి కొంతమంది ఎవరెవరి పేర్లతో సహా ఉన్నాయి కదా, పేర్లతో సహా. సో నేను ఒక ఛానల్ని ఎందుకు బ్యాట్ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవేం బయట పెట్టట్లే. కానీ సిగ్గుమాలిన జర్నలిజం చేస్తున్నారు, కళ్ళ ముందు ప్రతి ఒక్కరు తూ అని వస్తున్నారు. మీ వీడియోలు చూసి ఆ కామెంట్స్ అయినా చూసుకోండి కనీసం. లేదు అయినా సరే ప్రపంచం అంతా తూ అన్న ఈ 6 మంది జర్నలిస్టులు ఆవిడని మోస్తూనే ఉన్నారు. కామెంట్స్ కనీసం చూసుకోరా. 800 మంది 900 మంది 200 మంది నోటుకు వచ్చిన మాట రాసి ఇవాళ కరెక్ట్ గా పోలీస్ కన్ఫెషన్ లో బయట పోలీస్ కస్టడీలో మస్తాన్ సాయి చెప్పింది కాదు, పోలీసులు వెతికి మొత్తం ప్రతి ఫోల్డర్ తీసి రిపోర్ట్ లో చూడండి మీరు. 6 మంది చూడండి, అర్థమవుతుంది. వేరే ఎఫ్ఐఆర్
మర్చిపోయారు. సో విత్ ఎవిడెన్స్ తో సహా తిరుగుతున్నారు అనమాట. కంప్లీట్ గా ఉంది. నేను ఇదే అంటే ఇప్పుడు నిందలు వేయడానికి ఏముందంటే నోటికి వచ్చిన మాటలు రాయొచ్చు. ఇప్పుడు నేను నా దగ్గర ఇన్ని ఆధారాలను కూడా వాళ్ళ పేరు తీసి ఈ రోజు నేను మాట్లాడట్లా, అది నా సంస్కారం. వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా నోటికి వచ్చిన మాటలు రాస్తారు. అంటే అన్న ఈ టోటల్ ఎంటైర్ ఇష్యూ చూసుకుంటే అడగాలి కనీసం, పోనీ నువ్వు వేసావు కనీసం అడగాలి కదా. ఒక్కడ నా ఇంటర్వ్యూ తీసుకున్నాడా, తీసుకొని కూడా పక్కన పెట్టారు. ఇది వాళ్ళ జర్నలిజం. ఏమనిపిస్తూ ఉంటారు మీకు ఇవన్నీ చూస్తూ ఉంటే? సరే మీది పెద్ద నోరు కాబట్టి నడుస్తుంది, యూట్యూబ్ ఛానల్స్ లేవా? నేను 100 తిరుగుతా, నిజం బయట పెడతా. ఓకే, సో ఈ ఎంటైర్ జర్నీ కూడా నేను ఏ రోజు వాళ్ళ పేరు తీయాలి బయటికి. బయటకు వస్తే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. టోటల్ కెరియర్ స్పాయిల్ ఇలాగా. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఈ అమ్మాయి రిపోర్టర్, లేడీ రిపోర్టర్కి విషయం అయి ఎందుకు బయటకు వస్తుంది? వీళ్ళందరూ కూడా నాకు బాగా ఊతున్నారు, నువ్వు మాత్రం ఇరుపక్షాలు వినిపిస్తున్నావు, అక్కడ వేస్తే నావే వెయ్యాలి. మిగతా వాళ్ళు చూడు, శేఖర్ భాషను తీసుకున్నారు ఎక్కడన్నా? శేఖర్ భాష ఇంటర్వ్యూ ఒకరిని తీసుకున్నాడా? నువ్వెందుకు తీసుకుంటున్నావు? అదేంటి, మేము వాళ్ళది వినిపిస్తాం వీళ్ళది వినిపిస్తాం, నన్ను పర్సనల్ గా తీసుకుంటే ఎట్లా? అవును కాదు కదా. లేదు, లావణ్య సైడే వినాలి ప్రపంచం అంతా, ఇంకా వేరే ఎవరి మాట వినకూడదు. లావణ్యకి అగెనెస్ట్ గా ఉండేవన్నీ కూడాను రాజ్ తరుణ్తోనో మస్తాన్ సాయితోనో ఎవరితోనో కుట్రబన్ని మాట్లాడుతున్నారు తప్ప ఆవిడకి అగెనెస్ట్ గా ఎవ్వరు కూడా మాట్లాడకూడదు, ఇంటర్వ్యూలు వేయకూడదు. అండ్ కస్టడీ రిపోర్ట్ వచ్చిన తర్వాత 6 మంది అని తెలిసిన తర్వాత దాన్ని ఆపడానికి ఎంత ట్రై చేశారు తెలుసా మీకు? ఒక ఛానల్లో ఒకటే రిపోర్టర్ ఉంటాడా? చాలా మంది ఉంటారు. మరి నీ కాకపోతే వేరే వాడికి వెళ్తుంది, వాళ్ళు బయట పెడతారు. ఎంత పైరువి సాగిస్తావు నువ్వు? 600 మంది 200 మందిని రాసేసి బతుకుల్ని రోడ్డును పడేసి, ఇప్పుడు ఈ 800 మందిని రాయడం వెనకాల పెద్ద కుట్ర ఏంటి తెలుసా? వీళ్ళ నాన్న గుంటూరులో ధర్మకర్త ఒక దర్గాకి, ఆయన దర్గాకి ధర్మకర్త ఊడిపోయించాలి. దానికి వీళ్ళు నిజమైన పోలీసు ఆధారం చూపించరు. ఇదిగో చూడండి సార్, ఫలానా ప్రముఖ ఛానల్లో వచ్చింది, 900 మంది అమ్మాయిలు 800 మంది అమ్మాయిలు వీడియోలు, ఇటువంటి కొడుకుని కన్నా తండ్రి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ ధర్మకర్త పదం. సరే, కొడుకు చేసినది ఏదో పనో ఏదో, దానికి ఆయనకి సంబంధం ఏంటి? ఒక రాజకీయం చేసి వాళ్ళని అక్కడి నుంచి అంటే ఫ్యామిలీని మొత్తం కూడా బద్నాం చేయాలి. అంతేకాకుండా ఏకంగా ఆ దర్గాలోనే పెట్టి దర్గాలో ఈ అమ్మాయి పెట్టి మొత్తం ఆ దర్గానే డిఫేమ్ చేయాలి. ఏదైనా మత కలహాలు జరిగి ఏదైనా పెంట అయిపోతే చాలా పెద్ద ఇష్యూ అది. ఎంత క్రిమినల్ బ్రెయిన్ అంటే మీకు వినిపిస్తాను. దీన్ని ఎవడన్నా వేసాడంటే ఒక్కడు, ఈ ప్రముఖ 6 జర్నలిస్టులు ఉన్న ఆ మీడియా ఛానల్స్ ఒక్కళ్ళు దీన్ని వేయరు. ఎందుకంటే మోచేతి నీళ్ళు తాగుతున్నారు. ఎందుకు వేయరంటే ఓన్లీ లావణ్య మాత్రమే మనిషి, ఆవిడ చెప్పేదే వినండి, ఆవిడ కన్నీళ్ళు గార్చింది చూడండి, ఇదే మీకు వినిపిస్తా చూడండి. ఓకే ఓకే, నువ్వు దొరుకుతాయి కదా సార్. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఎక్కడైనా దేంట్లో దొరికితే నువ్వు వేసినా బాగుంటది. ఇప్పుడు దాని వల్ల ఏమన్నా ఉపయోగం? సార్ ఇప్పుడు దీంతో అంటే మీరు అమ్మాయితో అంటున్నారా? ఓకే, సో అది అవుతుంది సార్. నాకు ఎలా అయిందో అది అలాగే అవుతుంది. అది నేను చేయించగలను, ఈజీ వేలోనే అయిపోద్ది. 100 మంది వెళ్తుంటారు సార్ మొక్కోడానికి. అప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అంటే అది 100% స్కెచ్ చేసినట్టే ఉంటదిలే. అది ఇప్పుడు వాళ్ళ కొడుకు అనే అతను పైన నేను కేసు పెట్టాను అని నేను చెప్పాలి ఫస్ట్ ముందు కూడా. అమ్మా, ఈ దర్గాలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది 100% ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఉంటది. 100% దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అది పోలీసులు కూడా ఖండిస్తారు. అర్థమైందా? నువ్వు ఇంకా దాన్ని ఒకదానికి పోయి ఇంకో దానికి చుట్టుకునేలాగా చేస్తున్నావు. నాకు అసలు రిలేటెడ్ కూడా కాదు. నువ్వు ఇంకో దాంట్లో చుట్టుకుంటున్నావు, నువ్వే చుట్టుకుంటావు. నీ గొడవ గురించి మాట్లాడు, నీ గొడవ గురించి మాట్లాడు తప్ప నిన్ను అతన్ని ఎట్లా ఇరికించాలనేదే చూస్తున్నావు తప్ప నీకు అదే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. అదే
నువ్వు తెగొడతావు. ఏదైనా ఉంటే మాట్లాడమ్మా నాతో. ఏదైనా ఉంటే వాళ్ళ నాన్నతో గానీ. ఈ విధంగా తెగొట్టడానికి సార్, ఈ విధంగా తెగొట్టడానికి కాల్ మాట్లాడే వ్యక్తి ఎవరు? మేబీ పోలీసో లేకపోతే ఇంకెవరన్నా ఉండొచ్చు. అంటే చెప్తున్నారు కదా పోలీసులు కూడా ఖండిస్తారని చెప్పి చెప్తున్నారు. అవును. ఓకే. సో ఏంటంటే ఇది గుంటూరుకు సంబంధించిన ఒక ఆయనతో మాట్లాడిన కాల్. సో ఇది బయట ఉంది, కానీ ప్రపంచానికి ఈ 6 మంది జర్నలిస్టులు వినిపించేది ఏంటి? మస్తాన్ సాయి నన్ను పెట్టి ఇరికించాలనుకున్నాడు అనేది మాత్రమే వినిపిస్తారు. సరే, దాంట్లో శేఖర్ భాష కూడా కలిసి ప్లాన్ చేశారు. మరి ఇదేంటండి? మస్తాన్ సాయిని ఇరికించడానికి ఈవిడ ప్లాన్ చేసింది. ఈ రికార్డింగ్ ఎప్పుడు వచ్చింది? ఇది వచ్చి కనీసం ఒక నిన్న 4-5 రోజుల నుంచి వినిపిస్తున్నాను అందరికి. అంటే వాళ్ళు చూస్తే వాళ్ళకి దొరుకుతాయి, కానీ వాళ్ళు అడగరు. ఎందుకంటే ఒక కోణమే వాళ్ళు బయాస్డ్, క్లియర్ కట్ బయాస్డ్ జర్నలిజం అనేది అక్కడ జరుగుతుంది. మీరు అలా అడిగినప్పుడు శేఖర్ భాష కలిసి ఇరికిద్దాం అనుకుంటున్నాడు అని చెప్పారు కదా. శేఖర్ భాష మీ వర్షన్ ఏంటి? ఒక్కళ్ళు అడిగారండి. TV9 నుంచి ఒకళ్ళు వచ్చి అడిగారు. వాళ్ళొక్కళ్ళని నేను ఐ అప్రిషియేట్. TV9 నుంచి వచ్చారు. ఆ TV9 నుంచే వాళ్ళు కనీసం ఆ రిపోర్ట్ కూడా, కస్టడీ రిపోర్ట్ ఫస్ట్ బయట పెట్టింది కూడా మీరు గమనిస్తే TV9లోనే. TV9లో మస్తాన్ సాయి కస్టడీ రిపోర్ట్, దాంట్లో అందరూ అనుకుంటున్నట్టుగా 300 మంది లేరు, కేవలం 6 మంది ఉన్నారని చెప్పే ధైర్యం వాళ్ళకు ఉంది. మిగతా వాళ్ళు అలా లేరు. అమ్ముడు పోయారా, లేకపోతే ఆవిడ చెప్పినట్టు ఉంచుకుంటుందా, లేకపోతే ఏం చేస్తుందో తెలియదు. చాలా క్లియర్ కట్ గా బయాస్డ్ జర్నలిజం చేస్తున్నారు. ఒకవేళ కాకపోతే నన్ను ఎందుకు అడగలేదు, నా మీద నిందేసినప్పుడు, ఇప్పుడు సరే రాజ్ తరుణ్ కదా పార్టీ, లేకపోతే మస్తాన్ సాయి కదా పార్టీ, ఈవిడికి ఎక్స్పర్ట్ ఎవరు? రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది, మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. వాళ్ళని కదా మేము అడగాల్సింది. నిన్నెందుకు అడగలరా? పుస్కిగా నువ్వెవడరా, బొచ్చుగా అనుకోవచ్చు. నా మీద వేసింది కదా డైరెక్ట్ గా. నా మీద నిందేసినప్పుడు మీరు టీవీ ఛానల్స్ లో నా పేరు వాడుకొని నా ఫోటోలు వేసుకుంటున్నప్పుడు వచ్చి నేను అడగాలి కదా. ఆల్రెడీ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా తీసేశారు కదా. ఇంత దౌర్జన్యమైన జర్నలిజం చేస్తూ జనాలకి కేవలం, అంటే అట్లీస్ట్ ఇది ఎలా ఉంటుందంటే, టీవీ ఛానల్స్లోనూ కొంత పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటుంటాయి. ఈ ఛానల్కి కొంత, వీళ్ళు ఈ ఛానల్ కొంత, మన అందరికీ తెలిసిందే అది. కానీ ఈ విషయంలో మాత్రం ఈవిడిచ్చిన పార్టీలో లేకపోతే మొత్తం, లేకపోతే వాళ్ళు ఉంచుకున్నట్టు నేను కూడా ఉంచుకుంటా అన్నాము. మరి మొత్తానికి వాట్ ఎవర్ హ్యాపెండ్, అందరూ కలిసి ఒక 6 మంది బాగా అవుతున్నారు బాగా. ఇంకా వేరేది ఏది వినిపించనివ్వరు, రానివ్వరు. కాకపోతే ఒక్కటి, వీళ్ళు చేసే ప్రతి వీడియోని జనాలు అని ఊస్తున్నారు, తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఆఖరికి కామెంట్లు కూడా డిలీట్ చేసుకునే దిక్కుమాల పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. ఈ వీడియో ఇప్పటిదాకా నాకు వినిపించారు కదా, కాల్ రికార్డింగ్ వాయిస్ ఏదైతే చెప్పిన 6 జర్నలిస్టుల గురించి, మరి ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? లేదు, నేను పెట్టను, నాకు పెట్టే ఉద్దేశం కూడా లేదు. పెట్టారంటారు, బట్ ఇలా చెప్తున్నారు కదా, మీరు బయటకు వచ్చి ఇలా ఇలా అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. వితౌట్ ప్రూఫ్ ఏదో రోజు మీరు వీడియో బయటికి పెట్టాల్సి వస్తుంది. అంత దూరం వస్తే పెడతాను, చూద్దాం. ఓకే, నాకు బేసికలీ ఎవడి కడుపు కొట్టాలని ఉండదు, కానీ 2-3 వార్నింగ్లు ఇచ్చినప్పుడు తెలుసుకోవాలి. మీరు తప్పు చేస్తున్నారు, జనం పక్షం లేరు, మంచి పక్షం లేరు. ఆవిడ క్లియర్ కట్ గా చెంచులగూడ జైలుకి వెళ్ళి వచ్చిన ఒక పెడలరు, ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకుందని చెప్పి ఆవిడే ఒప్పుకుంటుంది. చింటూతో మంచం కోళ్ళు, మస్తాన్ సాయితో గుండె చప్పుళ్ళు, రాజ్ తరుణ్ మోసం చేసి వీళ్ళందరితోనూ ఉన్నది ఇదంతా కళ్ళ ముందు కనబడుతుంది. దానికి తోడు పచ్చి బూతులు. వాళ్ళ అమ్మని ఎలా తిట్టింది విన్నారా? అవును, కన్న తల్లిని ఎల్లని తిట్టేది ఎవరన్నా? వాళ్ళ అమ్మని తిట్టి, రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని తిట్టి, మస్తాన్ సాయి వాళ్ళ అమ్మని తిట్టి, ఇంత దరిద్రమైన బజారు లాంగ్వేజ్ మాట్లాడే ఒక మనిషిని, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళని లిటరల్లీ మోస్తూ, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నిజం అని చెప్పి నమ్ముతూ, జనాలు నమ్మిచ్చే ప్రయత్నం చేస్తూ, జనాలు తూవను ఊస్తున్నా సరే మేము అలాగే మోస్తాం అనుకునే ఈ వాళ్ళకి ఎప్పటికైనా కనివిప్పు కలుగుతుందనే ఆశతో ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో మీరు ఎప్పుడన్నా లావణ్య గారిని కలవడం జరిగిందా పర్సనల్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు లావణ్య గారు అంటున్నారంటే మీరు కూడా ఏమన్నా కూడా వేరే అని అనిపిస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి. అవునా? ఎందుకంటే ఈ రెస్పెక్ట్ ఆ రోజున ఆవిడ డ్రగ్ పెడ్లింగ్ కేసులో దొరికినప్పుడు జల్సాల కోసం అలవాటు పడిన లావణ్య 300 నుంచి 600, 300కి గోవాలో కొనుక్కొచ్చుకొని 3000కి అమ్ముతుంది ఇక్కడ అని చెప్పేసినప్పుడు లావణ్య గారు ఏమైందండి అక్కడ? ఇప్పుడు వచ్చింది గారు ప్రాబ్లం అవుతుంది. గారు ఎందుకు వచ్చింది? సడన్ గా రాజ్ తరుణ్ వైఫ్ అని తెలియగానే మీకు గారు వచ్చేసిందా? దొంగలాగా చూడండి. సో ఎప్పుడైనా మీరు పర్సనల్ గా కలవడం కానీ, లేకుంటే కాల్స్ కానీ ఎప్పుడైనా కలవడం జరిగిందా? లావణ్య గారు మీకు కాల్ చేయడం కానీ?
ఒకే ఒకసారి చేసింది. చేసిందా? ఓకే. నేను ఆ రోజే ఆడదానివే నువ్వు అసలు అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చా, లుచ్చా పనులు చేసుకొని నేను నాకు ఒకసారి ఫోన్ చేయకని చెప్పి ఇచ్చేసి బ్లాక్ చేసి అవతల పడేసి. తర్వాత 2-3 సార్లు ట్రై చేసింది అటు ఇటు కానీ. ఓకే. అంటే కొంతమంది ఎక్కడో ఒక దగ్గర బ్యాక్ స్టెప్ వేస్తారు, లైక్ అమౌంట్కో కానీ కొన్ని నీడ్స్కి కానీ దేనికైనా ఏదైనా ఒక మనిషి బ్యాక్ స్టెప్ వేస్తాడు. కానీ ఇప్పటి వరకు అట్లానే కొట్లాడుతుండు శేఖర్ భాష. అంటే కావాల్సినంత రాలేకనా, లేకుంటే ఈ సమాజం పైన ఉన్న రెస్పెక్టా, లేకుంటే ఏమనుకోవచ్చు? నేను చెప్తున్నా కదా, అదే ఎక్కువ రోజులైతే నేను చేయను. నాకు ఏదో ఒక తృప్తి ఒకటైనా అప్పుడు మార్చాలి. కూడా కాంట్రవర్సీ అవుతుంది. తృప్తి ఇన్ని రోజులు మాట్లాడిన శేఖర్ భాష ఇప్పుడు లేడు. నేను ఏదో ఒకటి చేశానన్న తృప్తి నాకు కావాలి. వాళ్ళు ఏదో అన్నారని నేను చేయను. నాకు ఒక తృప్తి వచ్చిన రోజున అంతే. ఓకే. ఓకే. నా ఒకటే ఇప్పుడు ఈ 493 సెక్షన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగానే కలిసి ఉండి కొన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా సంసారం చేసి ఒకనొక రోజున ఏదో గొడవ అయింది అనుకో, ఏదో మీ అమ్మని తిట్టింది, పచ్చిబూతులు తిట్టింది అనుకో, నీకు కోపం వచ్చి అమ్మాయిని పెద్ద పీకుడు పీకావు అనుకున్నావు. ఈ అమ్మాయి వెళ్ళి నీ మీద, ఎందుకంటే ఆ ముందు రోజు రాత్రి మీరు కలిసి ఉన్నారనుకుందాం, కేసు పెట్టేసింది, దెబ్బలు చూపించింది. లేదు సార్ మేము ఇన్నాళ్ళ నుంచి కలిసి ఉన్నాము అని చెప్పి నువ్వు అన్నా కూడా జాంతనే టెస్ట్కి వెళ్తే అవును నువ్వు ఆవిడతో కలిసి ఉన్నావు అని నీకు అర్థమైపోయింది. ఇంకా ఆవిడ ఏం చెప్తే అది నిజం. కోర్టులో తెలియదు వేరే విషయం, కోర్టులో తేలుతుంది ఖచ్చితంగా. కోర్టులో ఇది అబద్ధం తేలుతుంది. 99% కేసులు అన్నీ కూడా అబద్ధం తేలుతాయి. బట్ ఈ లోపల ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ ఫంక్షన్ చేసే తీరు మగాడికి ఉరితాళ్ళలా మారుతుంది. నేను అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే నీ మీద కేసులు పెట్టచ్చు, కేసులు పెట్టిన తర్వాత మీడియా నేను బద్నాం చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. మస్తాన్ సాయి కేసులో అదే జరిగింది. మస్తాన్ సాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పి తెగ తిరిగింది. మస్తాన్ సాయి వాళ్ళ ఆవిడికి ఈయనకి మధ్య కూడా ఏవో గొడవలు పెట్టి ఆయన అక్కడ వాళ్ళ ఆవిడని వదిలిచ్చేసి, తర్వాత ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయికి ఈయనకి కూడా గొడవలు పెట్టి వదిలిచ్చేసి ప్రతి ఒక్కరిని ఇలా ఆయనకి దూరం చేసి ఫైనల్గా ఆ మస్తాన్ సాయి అనేవాడిని దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఒకనొక టైంలో ఒక 10 రోజులు ఏదో లాడ్జ్లో కలిసినప్పుడు ఆ ఆఖరి రోజున ఏదో వాళ్ళ అమ్మని ఏదో తిడితే కొట్టాడు. కొడితే రేప్ కేసు. ఇవాళ దాకా దానికైనా ఛార్జ్ షీట్కి కూడా దిక్కులేదు. బట్ సమాజం దృష్టిలో వాడు ఒక రేపిస్ట్. దానికి తోడు ఇప్పుడు వాడు 800 మంది అమ్మాయిలు చేసిన ఇది. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ దీంట్లో వచ్చింది 6 మంది అమ్మాయిలు, అందులో ఒకటి లావణ్య, ఒకటి వాళ్ళ వైఫ్, ఇంకా కాకుండా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఒక నెల. సంతోష్ ఎవరు సీన్ గారికి కూడా కనీసం 4-5 ఉంటారు ఇవాళ రేపట్లో. ఓకే. ఇక్కడ ఇప్పుడు చేసింది ఏంటంటే 800 మంది అనేస్తే వాడిని బద్నాం చేయొచ్చు. సరే వాడు ఎట్లాగో అంటే దాని ఏమంటారు ఈ బడి సగానికి బద్నాం అయిపోయాడు. బట్ దానికి తోడు ఇది అంటే సపోర్ట్ చేస్తున్నారా మస్తాన్ సాయిని? నేను ఖచ్చితంగా మస్తాన్ సాయిని సపోర్ట్ చేయడం అనేది నా పాయింట్ కాదు. ఇక్కడ లావణ్య చేస్తున్న దారుణాలు, మస్తాన్ సాయిని ఎండగడదాం అనే పేరుతోటి ఈళ్ళ అమ్మాయిల జీవితాలను బజార్లో పెడుతుంది. ఇది మీరు ఎందుకు గమనించట్లేదు? ఓకే. మరి మీరేమో బదలాం చేస్తుందంటారు, అమ్మాయి ఏమో ఇంకా ఏ ఆడపిల్ల రాకుండా ఉండడం కోసం నేను కాపాడినా చాలా హ్యాపీ అని చెప్పి తను చెప్తుంది. ఇప్పుడు ఏ ఆడపిల్ల అలా ఎవరు మోసపోవద్దని చెప్పి కూడా నేను ఒక మంచి స్టెప్ తీసుకున్నా, దానివల్ల మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు, ఇంకే అమ్మాయికి అన్యాయం జరగకుండా కాపాడని చెప్పి కూడా తను చెప్తున్నారు. అది ఆవిడ అలాగే చెప్తుంది. బట్ మీరు ఇది బీపీఎస్ వేసుకోండి. పాప నేను ఎవడో ఒక మహానుభావుడు ఒక మంచి మీమ్ ఒకటి చేసి వదిలేడు బయట. మీమ్స్ బాగా ట్రోలింగ్ అవుతారు కదా మీరు మీమ్స్ లో కూడా, మీరు కానీ లావణ్య కానీ. ఈవిడేదో ఇంటర్వ్యూలో చెప్తుంది, రికార్డ్ చేసి పెట్టుకోవడానికి మేమెవరం అతని కుటుంబ సభ్యులం కాదు, ఇష్టపడకుండా నేను అతనికి నా వీడియో తీయు అని చెప్పలేదు, నన్ను ట్రాప్ చేయని చెప్పలేదు, నన్ను వాడుకో అని చెప్పలేదు, నేను ఇలాంటివి ఏం చెప్పలేదు. నాకు ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. నేను ఒరిజినల్ బాండ్రా. నన్ను తీసుకెళ్ళలేవో నన్ను పోషించలేవా సాయి, గొప్పలో పెట్టి నన్ను రావా ప్లీజ్, ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్, ఒక్క రాత్రి నేనే వస్తా, ఎక్కడ చెప్పు. అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి, నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగార్జున. హలో అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటుంది? ఇంకా చాలా దారుణమైన ఉన్నా, మీరు బీప్ వేసుకోండి దయచేసి. సారీ అమ్మా. అమ్మో, ఎవరైనా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్.
ఓకే. సో ఇప్పుడు ఈవిడేం చెప్తుంది, నేను మస్తాన్ సాయిని ఏ రోజున పిలిచానా, మస్తాన్ సాయి నన్ను ట్రాప్ చేయమన్నానా, మరి ఏంటది ఆ మాట అన్ని? మస్తాన్ సాయి రా, ఒక్కసారి ఒక రాత్రి నాతో ఉండలేవా? పచ్చిగా అడిగింది కదా. అవును. ఇంకా రాత్రికి ఉండు అంటే అదేని మీరు తప్పుగా అనుకుంటారని పాపం ఆ మేం చేసిన వాడు ఎవడో తర్వాత క్లియర్ కట్గా ఇచ్చాడు. రాత్రికి ఉండడం అంటే ఏంటి అనేది కూడా ఆవిడ మాట్లాడిన మాట మనం విన్నాం. బీపీ వేసుకోవాల్సిందే మేము. అది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఉన్ననాళ్ళు కలిసి ఉండి సడన్గా ఒక రోజున రేపని చెప్పేసి చెప్పే కేసులు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. బట్ బిహైండ్ తెరపై ఇంత చూస్తాం, తెర వెనకాల ఇంకెన్ని జరుగుతున్నాయి అనుకోవచ్చు కదా. అదే కదా, ఇంటర్వ్యూలో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా. అది బేసికల్లీ ఆవిడ ఇప్పుడు అడిగేవాడు దమ్మున్నవాడు కాదు. ఆవిడ ఏం చెప్తే అది ఎస్ అనాలి, ఎందుకంటే అందరికీ కూడా ఇంటర్వ్యూ ఇవ్వదు. మీరు గమనించండి, ఆవిడకి బాగా ఊదే వాళ్ళైతేనే ఈ క్వశ్చన్లే అడగాలి, వేరే క్వశ్చన్లు అడగకూడదు. దానికి పలానా క్వశ్చన్ అని మీరు రేటించారంటే లేదు అక్కడ కట్టిగా. సో అడగాలి కదా. అవును. ఆ ఇంటర్వ్యూరు ఇలా నేనేమన్నా తీయమన్నా అంటే ఒక్క నిమిషం అండి అని చెప్పి, మీరు అప్పుడు అన్నారు కదండి ఇట్లా మస్తాన్ సాయి వచ్చి నన్ను పోషించు, మస్తాన్ సాయికి ఇక్కడ డబల్ వస్తుంది, మస్తాన్ సాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే 50 లక్షలు ఇస్తాను ఒకటితో డీల్ పెట్టింది, విన్నావు నువ్వు? అదే వాయిస్. అర్రే ఓకే ఓకే, చాలా అప్డేట్ అవ్వాలి తమ్ముడు నువ్వు. అన్న 1-2 ఆడియో కాల్స్ అంటే వింటాం, పొద్దున్న లేస్తే ఆడియో రికార్డింగ్ అయినా ఇప్పుడు మొత్తం. అదే అంటున్నా, అట్లీస్ట్ ఇది మెయిన్ స్ట్రీమ్ ఈ సదరు 6 జర్నలిస్టులు ఉన్న ఛానల్స్లో ఎక్కడ రావు. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లో వచ్చి అవి వైరల్ అవుతున్నాయి. తర్వాత మనం చెప్పకపోతే మన పరువు పోద్ది అని చెప్పి వేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు కస్టడీ రిపోర్టు TV9 వాడు వేసాడు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి. ఓకే. TV9లో వచ్చిన కొంతసేపటికే వేరే మిగతా ఛానల్స్లో వస్తుంది. ఎందుకు? వాళ్ళు వేసారు కదా, పెద్దవాళ్ళు అడుగుతారు నువ్వెందుకు వేయలేదని. అంటే సార్ నాకు లావణికి చిన్న అండర్స్టాండింగ్ ఉంది సార్, మేము ఏం సార్ చెప్పలేరు కదా. చెప్పలేరు. అది మీరు విన్నారా? అర్ధరాత్రి కూడా గంటలు మాట్లాడుకుంటారు వీళ్ళందరికీ, ఒక గ్రూప్ కాల్స్ ఉంటాయి, వీళ్ళందరూ ఏం చేయాలని చెప్పి లావణి ఈ టైటిల్స్ పెట్టేయండి, ఈ హెడ్డింగ్ పెట్టేయండి అని చెప్పి. ఓకే అన్న, ఒక చిన్న డౌట్ ఇంకోటి మీరు చూసుకుంటే చెప్పండి, ఇవన్నీ ఎలా బిహైండ్ ఏం వర్క్ చేస్తున్నారు మీ వెనక? చేయక్కర్లేదు భయ్య, మీరు సరిగ్గా గమనిస్తే కళ్ళ ముందు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలీదు ఇది ఉన్నట్టు, ఇది ఆల్రెడీ ఒక ఛానల్లో వచ్చింది. ఓకే, ఈ మేము కూడా ఒక ఛానల్లో వచ్చింది, మనం వెతికితే దొరుకుతాయి. ఓకే, అంతే. అంటే సపరేట్ ప్లాన్ ఏమని చేస్తూ ఉంటారా దీని గురించి? ఒక ఇన్వెస్టిగేషన్ రూమ్ లాంటిది అలాంటివి? నేను ఇన్వెస్టిగేషన్ రూమ్ కాదు, నేనేంటంటే ఉన్నవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేసుకుంటుంటాను. ఓకే, ఇది వచ్చింది, సో దీని డే టు టైం ఎప్పుడు, ఏ లొకేషన్లో ఇది, సో ఇది ఏమై ఉంటుంది అని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి కంప్లీట్ స్టోరీ వస్తుంది. ఓకే. దీనికి తోడు నేను ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, లిటరల్లీ మీకు ఇందాక వినిపించిన అలా కొంతమంది ఫోన్ చేస్తారు. ఈవిడ బాధితులు కావచ్చు, లేకపోతే ఎప్పుడో పౌరాశ్రమంలో ఈవిడతో ఉన్నవాళ్ళు కావచ్చు. ఒక ఆవిడ ఫోన్ చేసిందండి. ఆవిడ చెప్తుంది, ఇప్పుడు కాదు 2017 ఆ టైంలో ఈవిడ ఒక పార్టీకి వచ్చిందట. గాయత్రి అనే ఒక అమ్మాయి, ఈవిడ బినామీ అట. ఓకే. సో డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈవిడికి పేపర్లో చుట్టి మరీ ఇచ్చేది. ఏం డబ్బులు అంటే, ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళకి బలవంతంగా అలవాటు చేసి వాళ్ళని మెల్లగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని విఐపీస్కి కొంత బాగా రిచ్ గైస్కి వాళ్ళకి పంపి డబ్బులు తీసుకోవడం ఇటువంటివన్నీ చేస్తుంది అని ఒక అమ్మాయి నాకు కాల్ చేసి చెప్పింది. మీకు కావాలంటే అది కూడా వినిపిస్తా, వినండి, ఇందాక పాజ్ చేసి వినిపించినట్టు, ఎందుకంటే వాళ్ళ గోప్యత చాలా ఇంపార్టెంట్. సో అలా చెప్పి, నేను ప్రత్యక్ష సాక్షినండి, శంకర్పల్లి దగ్గర ఒక పర్టికులర్ రిసార్ట్, అదేదో వైల్డ్ వాటర్స్ లాంటిది ఏదో ఉంటే అక్కడికి మా హాస్టల్లో నా రూమ్మేట్ లేకపోతే వాళ్ళ హాస్టల్ మేట్ ఎవరో ఆ అమ్మాయిని కూడా ఇలా మెల్లగా దువ్వి ఈ అమ్మాయి అక్కడికి పంపించేదట. ఓకే. సో గాయత్రి ఈజ్ ద లింక్ బిట్వీన్ లావణ్య అండ్ ఈ విఐపీస్ మధ్య డీల్. సో డబ్బులు ఇలా మారుతుంటాయి. ఇప్పుడు ఈ గాయత్రి అమెరికాలో సెటిల్ అయిందట. అమెరికాలో సెటిల్ అయింది. ఈ డబ్బులన్నీ కూడా మెల్లగా ఆవిడ చేస్తూ ఉంటుంది. ఏదో రోజున ఈ కేసులన్నీ పెరిగిపోయి ఆవిడ అరెస్ట్ చేసే టైం వచ్చినప్పుడు అమెరికాకి జంప్ అయిపోవాలని ఈవిడ ప్లాన్. అది ఆవిడ చాలా క్లియర్ కట్గా చెప్పింది. అంటే ఇది ఆవిడ చెప్పిన మాట, మీకు ప్రూఫ్ కూడా ఉంది. సో ఈ గాయత్రికి సంబంధించిన చాలా డీటెయిల్స్ కూడా ఆవిడ ఇచ్చింది. ఈ గాయత్రి అనే ఆవిడ ఏమేమి పనులు చేసేది వీడితో కలిసి అనేది.
సో ఇలా నాకు నేను వెళ్ళి వెతకాల్సిన పని ఉండదు. Automatic అన్నీ, వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఒకటి నించొని మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆటోమేటిక్ సపోర్ట్ వస్తాయి. ఓకే అన్న, ఎంతమంది పేర్లు, ఎంతమంది జీవితాలు, అసలు ఏంటన్నా అసలు నేనే షాక్ అవుతున్నా. లైక్ ఒకరి తర్వాత ఒకరు, ఫస్ట్ బయటకు వచ్చి మీ తర్వాత ప్రీతి ఉదయ్ అని చెప్పి ఇంకా చాలా మంది. అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఈవిడికి ఆమ్గా అసలు ఏ బయటికి రాకుండా ఈవిడ పని ఈవిడ చేసుకుంటూ ఉండింది అనుకో, అసలు ఇది కూడా వచ్చేది కదా. ఈవిడికి ఒక మీడియా హైప్ కావాలని ఒక కోరిక లేకపోతే ఏదో దీనివల్ల వీళ్ళందరినీ పోగేసి మీడియాలో రావడం వల్ల, సో మీడియాలో సరే పైన ప్రముఖ ఆహార ఛానల్స్ ఎవరు ఈవిడికి అగెనిస్ట్గా రాసే ఇది కూడా ఉండదు కాబట్టి, బట్ ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట మాట్లాడుతున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు కనీసం వీడికైనా మనం పంపిద్దాం అని చెప్పి మనకి ఈ రకంగా సాక్ష్యాలు వస్తూ ఉంటాయి. ఎక్కడో ఇస్నాపూర్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ మీరు అక్కడేం వెతుకుతారు సార్, ఇస్నాపూర్ రండి సార్, ఇక్కడ చూడండి సార్. అంటే ఇస్నాపూర్లో ఏముందంటే అప్పటిదాకా నాకు తెలీదు, వాళ్ళ ఇల్లు అక్కడే, వాళ్ళ నాన్నతో ఒక బడ్డీ కొట్టని అక్కడ. సో తర్వాత ఆయన చెప్పుకొచ్చాడు, అంటే ఆయన మాటల్లో, ఇది నేను చూసింది లేదు పెట్టింది లేదు, బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక ప్రముఖ పొలిటీషియన్తో వ్యవహారం సాగించి ఫైనల్గా ఆయన సెటిల్మెంట్కి తీసుకొచ్చి ఆయన మీద ఏదో మీడియాకి వెళ్తాను, రేపు ఇలాంటివి అప్పటి నుంచే చేసేది ఇలా. తద్వారా ఆయన ఎంతో ఒక ఫ్లాట్ కూడా రాసిచ్చాడు, ఇదిగో అని చెప్పి ఆ ఫ్లాట్ కూడా చూపించాడు తీసుకెళ్ళి నాకు. మరి ఇప్పుడు ఆవిడ పేరు మీద ఉందా మనకి తెలుస్తుంది కదా, అట్లీస్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే. తర్వాత వాళ్ళు ఎవరో వాళ్ళకి అమ్మారు, కావాలంటే మనం అక్కడికి వెళ్ళి ఆఫీస్లో, ఆర్టీ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్తే మనకి డీటెయిల్స్ దొరుకుతాయి. నేను అంతవరకు లోపలికి పోలా, బట్ అదే ఆయన చెప్పిన మాట. ఇంకా అక్కడ చాలా చెప్పుకొచ్చారు. ఇంకా ఆవిడ శ్రీ చైతన్య కాలేజీలో చదువుకునేటప్పుడు ఆవిడ రూమ్మేట్ ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆవిడ చెప్తుంది అప్పట్లోనే ఈవిడికి బలవంతంగా తీసుకొచ్చి బ్రేజర్ అలవాటు చేసిందని. ఇలా అంటే వీళ్ళందరూ ఒకసారి ఆవిడ బయటికి రావడం వల్ల ఏమిటి ఇంత పచ్చిగా బొంకుతోంది అని చెప్పి చూస్తూ తట్టుకోలేక ఎవరికైనా చెప్పాలి. మేబీ మిగతా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా వాళ్ళకే చేస్తున్నారేమో, ఆ రిపోర్టర్లకే చేస్తున్నారేమో, వాళ్ళు దాచేసారేమో, వాళ్ళు ఏమి వేయరు కదా వెనక్కి. నాలాటోడికి ఏముంది, కొంతమంది ఏం చేస్తారు, ఇదిగో ఇదమ్మా, ఇది వచ్చిందమ్మా, ఇదేంటి, ఇది వెయ్యాలా వద్దా, ఎంత కొంత ఇస్తావా అని డీల్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనకు అలాంటిది ఏం లేదు, డైరెక్ట్ ముందుకు వస్తాయి నిజాలన్నీ కూడా. నిజాలు బయటికి తీసుకొస్తున్నాను కాబట్టి నన్ను, నా క్రెడిబిలిటీని దెబ్బతీసి ఏదో రకంగా ఇవి బయటకు రాకూడదు. నేను ఆ లక్ష్మీ పడాలను తీసుకొచ్చి దానితో నిందలేపించడము, లేకపోతే ఈ బురద జల్లే కార్యక్రమం. అంటే ఇన్ని చేస్తున్నారు కదా, ఎప్పుడు భయం అనిపించలేదా? కొన్ని ఆడియో కాల్స్లో కూడా మిమ్మల్ని చంపేస్తాము, బెదిరిస్తామని చెప్పుకోలే, ఎన్ని కాల్స్ వచ్చినా కూడా మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఎందుకు నీ వ్యక్తిగతంగా లైఫ్ కోసం కాకుండా ఇలా నేను పోరాడుతుంది, ఎప్పుడైనా మన అయితే నీ ఫ్యామిలీ ఏమవుతుంది అని చెప్పి ఎప్పుడు అనిపించలేదా మీకు? ఏమో నాకు అది ఉండదు, ఎందుకు చాలా మంది చెప్తుంటారు కానీ నేను ఐ డోంట్ కేర్. సో లావణ్య ఇష్యూ కాంప్రమైజ్ కావాలి. ఒకటి ఏంటంటే భయపడి దాక్కోవడం ఒకటి, ఇంకొకటి ఒకవేళ మనకి ఇదైతే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారని చెప్పి మన ప్రపంచానికి తెలియజేసాం అనుకో. అందుకే నేను ఆ లక్ష్మీ పడాల అనే అమ్మాయి ఎంత క్రూయల్ మనిషి, ఎంతమందిని ఇది చేసింది, ఈ అమ్మాయి ఇంతకుముందే ఇలా ఎన్నో కేసులు పెట్టి ఎంతో మంది దగ్గర డబ్బులు గుంజడానికి ట్రై చేసింది అనే విషయాలన్నీ కూడా నేను బయటికి చెప్పి, ఆ అమ్మాయి ఆ కాల్ వినిపించి ఆ అమ్మాయి ఏకంగా నన్ను చంపేయడానికి ట్రై చేస్తుంది, లావణ్య వాళ్ళ తమ్ముడు వీళ్ళందరితో కలిసి అని చెప్పి ఆ రికార్డ్ నేను ప్లే చేయడానికి కారణం ఏంటంటే రేపు నాకు ఏదైనా అయితే వాళ్ళ మీదకి వస్తున్నారు, వాళ్ళకి భయం ఉండాలి కదా, అదే నా ధైర్యం అంతే. ఓకే, లావణ్య కాంప్రమైజ్ కావాలి అంటే మీరు ఎప్పుడు సైలెంట్గా ఉంటారన్న? లావణ్య మైండ్లో కూడా నాకు తెలిసి క్వశ్చన్ ఉండే ఉంటుంది. సో శేఖర్ భాష గారు సైలెంట్గా ఉండాలంటే ఏం చేయాలి లావణ్య? ఆవిడ ఏదో చేసిందనో లేకపోతే ఇంకోటో అని కాదు. ఆవిడ నా మెయిన్ ప్రాబ్లం, నేను యాక్చువల్గా ఈ కోసం అగెనిస్ట్గా కూడా పోరాటల. నా పోరాటం అంతా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు మగాళ్ళ మీద అనే దాని గురించే కదా నేను వచ్చింది ఫస్ట్ నుంచి. రాజ్ తరుణ్ విషయంలో, జానీ మాస్టర్ విషయంలోన అబ్బాయిల మీద తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టి మీరు వాళ్ళని చేస్తున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు తీస్తూ ఉంటే ఆ తవ్వకాల్లో బయటపడే సో సంబంధించి ఆవిడ ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎంత నేను మగాడికి సపోర్ట్ చేస్తానన్నా కూడా ప్రతి మగాడికి కూడా నీ అబ్బా అంటే ఎవరికి అంత కోపం రాదు. అదే అమ్మని తిడితే సర్రమని అంటది, బ్లడ్ బాయిల్ అవుతుంది. నాకు వేరే వాళ్ళ అమ్మని తిట్టిన, ఆఖరికి ఆవిడ తల్లిని ఆవిడ తిట్టుకున్నా కూడా నాకు అంత బ్లడ్ బాయిల్ అయింది. ఇటువంటి మనిషికి సరైన న్యాయం జరగాలి. న్యాయం అంటే ఆవిడ అన్న ప్రతి మాటకి ఆవిడకి న్యాయం జరగాలి. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని ఎంత మాట ఉంది, అది మస్తాన్ సాయి వాళ్ళ అమ్మనైనా కావచ్చు, లేకపోతే లావణ్య వాళ్ళ అమ్మనైనా ఆవిడ అనుకుని ఉండొచ్చు. ఇటువంటి కుసంస్కారిని, అది ఏంటంటే మనం అనుకుంటాం మాటే కదా,
ఒక మాటే కదా అని చెప్పి ఆ మాట చాలామంది మాటలాగా తీసుకోరు, చంపేస్తారు కొన్ని చోట్ల. అంత కోపం వస్తుంది. అమ్మనంటే ఎవడు ఊరుకుంటాడు. అక్కడ పాయింట్ నెంబర్ 1, అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు నీ కర్మ, నువ్వు చావు. నీ అక్రమ సంబంధాలు కూడా నీ చావు, నువ్వు చావు. కానీ అమ్మల్ని తిట్టడం అనేది పాయింట్ నెంబర్ 1. సరే, అక్రమ సంబంధాలు అంటావు, ఇవాళ లేనివాడు ఎవడు? ప్రతి ఒక్కడికి ఎక్కడో ఒక చోట 2, 3 ఒక్కొక్క అమ్మాయి 2, 3 గర్ల్ ఫ్రెండ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ చాలామంది. అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారు. అది పెద్ద దాని గురించి అసలు ఆవిడ అక్రమ సంబంధాలు నాకు అవసరమే లేదు. కానీ నేను మాట్లాడాల్సింది ఎందుకు వచ్చింది అంటే, నువ్వు వేరే వాడిని మోసం చేశాడంటే అప్పుడు కదా ఇలాంటి వాళ్ళకి అడిగే అర్హత అక్కడి అని చెప్పి చూపించడం కోసమే కదా. చింటూ గారి మంచం కోళ్ళైనా, లేకపోతే ఆయన గుండె చప్పుడైనా, లేకపోతే మస్తాన్ సాయి గుండె చప్పుడు, చింటూ గారి మంచం కోళ్ళు, లేకపోతే గోడ దిక్కు వచ్చి ఆఫీసర్ని గలీజ్ పనులు చేసి కసి రచ్చగొడతాను, ఇవన్నీ కూడా, లేకపోతే రిపోర్టర్లు ఉంచుకుంటాను, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన పనే ఉంది. ప్రతిసారి వచ్చి నేను చాలా మంచిదాన్ని, దాన్ని గుర్తించండి అని చెప్పి గంతులు వేస్తామంటే అప్పుడు 2 వచ్చినాయి. పోయినసారి రాగానే తప మంచకోళ్ళు ఇవి, ఇప్పుడు రాగానే తప అని 2 బయటకు వచ్చినాయి. ఒకటి విలేకరులతోటి నేను ఉంచుకుంటాను, ఇంకోటేమో ఆఫీసర్ తోటి. రాగానే తప 2 పడితే అప్పుడు జనాలకి మళ్ళీ గుర్తొస్తుంది, ఓహో మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే వీడి గురించి ఇది అనేది అర్థమవుతుంది. టోటల్ ఇష్యూ క్లోజ్ అయిన మధ్యలో పాయింట్ అది కాదు. ఇది కూడా నేను అనేది అంటున్నాను, అక్రమ సంబంధాల పాయింటే కాదు. అసలు పాయింట్, నేను అబ్బాయిలకి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారని చెప్పి పోరాడుతున్న దానికన్నా నేను బాధపడేది ఏంటంటే, మనకు తెలియకుండానే ప్రతి మగాడికి కూడా ఒక అమ్మని కానీ, లేకపోతే అమ్మాయిలు మన చెల్ల ఎవరైనా వాళ్ళని కనుక ఇట్లా బజారును పెట్టి చేస్తుంటే మరిగిపోతుంది రక్తం. సో అలా ఈ అమ్మాయిల జీవితాలు, ఈ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే రాజ్ తరుణ్ విషయంలో మాల్వి అనే అమ్మాయి కావచ్చు, వీళ్ళందరివి తీసుకొచ్చి బజారును పెట్టి ఆడియో రికార్డ్స్ లేకపోతే చాట్స్ అనో, సరే అవి కూడా వదిలేసి ఆడియో రికార్డ్స్ చాట్స్ కూడా పక్కన పెట్టాయి. ఇది మరీ దారుణం. మొన్న దారుణమైన బెడ్రూమ్ వీడియోలు ఇవన్నీ కూడా బయట పెట్టి వాళ్ళ అమ్మకి నాన్నకి పెట్టి వాళ్ళని ఆఖరికి ఆ డార్క్ వెబ్సైట్స్లో కూడా పెట్టి, ఇది చాలా దారుణమైన నేరం. దీనికి అది పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. అది చాలా పెద్దది. వాళ్ళు చచ్చిపోయే స్టేజ్కి వెళ్తున్నారు మనుషులు. ఒకడు ఆల్రెడీ చచ్చిపోయాడు కూడా. ఇది అత్యంత పెద్ద నేరం. దీనికి తోడు నాకు నేను వచ్చిన కాలు కనుక నిజమైతే అమ్మాయి చెప్పింది ఇట్లా వేరే వాళ్ళకి వీళ్ళని డబ్బుల కోసం పంపిస్తోంది అంటే అది ఇంకా చాలా పెద్ద దారుణం. ఇవి అసలు సిసలైన దారుణాలు. వీటికి ఆవిడని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి. ఆవిడకి శిక్ష పడాల్సిందే. ఇక కేసులు అంటారా, దాంట్లో అందరూ తోడు దొంగలే, దాన్ని మనం పట్టించుకోవాల్సిందే లేదు. సో మొత్తానికి అయితే మీ మనసులో ఇన్ని గానం ఉన్నాయి కాబట్టి బయటికి రావడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. సో దానిపై మీరు ఇంకా స్టాండ్తోనే ఉంటారా? అఫ్ కోర్స్. దాంట్లో వెనకాల తగ్గే సమస్యనే లేదు. ఎందుకు తగ్గాలి? ఒక తల్లిని తిట్టిన మనిషికి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? కన్న తల్లిని ఎల్లని తిట్టుకునే మహిళ వేరే వాళ్ళ తల్లి, విన్నారా మీరు అది పూర్తిగా? మీరు వినలేదు అనుకుంటా. విన్నా లేదు, వినలేదు. రికార్డింగ్ బయటకు వచ్చిందా? రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని తిడతా ఉంటుంది. అవును, ఇంత ప్రీవియస్ ఉంది వీడియో. అది ఎంతమందితో అటువంటి మహిళని తెలిసి, ఒకవేళ నేను ఈ జర్నలిస్ట్ ఎవరైతే బాగా ఊతు మోస్తున్నారో, మీ అమ్మని అలా ఒక అమ్మాయి తిడితే ఇలాగే మోస్తారా? సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ భయ్యా, మిమ్మల్ని అదే అడుగుతున్నా. మీ అమ్మని ఎవరన్నా సరే ఇలా తిడితే, ఇంత దారుణంగా తిడితే మీరు ఊరుకుంటారా? మీ అమ్మ కాదు కాబట్టి, వేరేవాడి అమ్మ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చెలరైపోతున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా సరే ఇట్లా రోడ్డున ఇట్లా పడేసేటి, ఇట్లా అమ్మాయి ఫోటోలన్నీ కూడా బజార్కి ఇస్తే మీరు ఊరుకుంటారా? మరి లావణ్య కూడా బయటకు వచ్చాయి కదా అని మీరు అడగచ్చు. ఎప్పుడు వచ్చినాయి? ఈవిడొచ్చి బయటకు వచ్చి నేను చాలా శుద్ధపోసని, వాడి దరిద్రుడు వీడి దరిద్రుడు అని చెప్పినప్పుడు వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. అంతేగాని ఈ అమ్మాయిలు ఎవరు కూడా బయటికి రాలేదు ఈ రోజు దాకా. లావణ్య వీడియోస్ కూడా వచ్చినాయి బయటికి. అదే ఏది లావణ్య వీడియో కాల్స్ కానీ కానీ చాలా వచ్చినాయి బయట. ఎప్పుడు వచ్చినాయి? రాజ్ తరుణ్ మీద కేసు పెట్టిన తర్వాత మస్తాన్ సాయి మీద పెట్టింది, ఇంతమంది మీద కేసులు పెడుతుంది, ఈవిడకి ఆల్రెడీ ఉంది. అప్పుడు బయటకు వచ్చినాయి తప్ప ఈ అమ్మాయి ఎవరు ఏ రోజు బయటికి రాలే, మీడియా ముందుకు రాలే.
కానీ ఆఖరికి వాళ్ళు కూడా ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఆ ప్రీతి లాంటి అమ్మాయిలు మాట్లాడుతున్నారంటే తెగించారు వాళ్ళు. ఆ రేంజ్కి ఈ అమ్మాయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి. మీరు విన్నారా? ఒక ఆడియో వినిపిస్తాను మీకు. ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఉంటే తట్టుకోలేదు. ఈవిడ బాయ్ ఫ్రెండ్ కాకపోవచ్చు, వేరే వాళ్ళు నువ్వు గర్ల్ ఫ్రెండ్తో కలిసి అమ్మాయి ముందు చిలక గురంకలా తిరుగుతుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అంట ఆవిడకి. హలో హలో చెప్పుదే చెప్పక్క నువ్వే. నువ్వే చెప్పుదే. అయ్యో నువ్వు నువ్వు కొంపలో కూర్చొని ఆడదాని మధ్య రా, బయటికి వచ్చి మాట్లాడు. సిగ్గులేదా? సిగ్గు లేకుండా ఏం చేస్తున్నావే? నీ అమ్మ చెప్తాను పని ఆగు. నీ అమ్మ ఇంటికి వచ్చి నీ ఇంటి ముందు చూసి నా పేరు ఇప్పుడు నా పేరు పీకే కాదు, నీ పేరే రాసి వస్తా. ఇంత తిరుగుతావా? అంకుల్ విన్నారా? అంకుల్ విన్నారా? అంకుల్ వింటున్నారా? నా ఇంటికి వచ్చి నీకేమవసరం? నాకు ఉదయకుంటే నేను ఉదయం చూసుకుంటాను. నువ్వేవాడివి? నువ్వు ఎవరితో మధ్యలో రావడానికి? డాడీ వింటున్నారు ఉదయ్. నాకు ఉదయ్కి మధ్య ఏమన్నా ఉంటే నీకేంటి బాధ? అవి ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. అవన్నీ కూడా తీసుకెళ్ళి మా ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ ఇవ్వాలి. నీకేంటి పని? ప్రీతి అంటుంది నీకేంటి బాధ? సేమ్ ఇదే పని. రోడ్డును తీసుకొచ్చి ఆ అమ్మాయి వీడియోలు అన్ని కూడా అందరికీ పాంప్లెట్లు పంచినట్టు పంచి పెడితే రోడ్డు మీదకి వచ్చి అరుస్తుంది. ఆ అమ్మాయి ఇంటి ముందు అరుస్తుంది. దొంగ మొహం దాని ఏం చేస్తున్నావు నువ్వు? ఒక మనిషి చచ్చిపోయే రేంజ్లో చేస్తుంది ఈ పిల్ల. ఇదే కాదు, రాజ్ తరుణ్ చాలా రోజుల క్రితం మాట్లాడిన ఒక కాల్ లీక్ అయింది. రాజ్ తరుణ్ ఉంటాడు, నీకు నాకు సంబంధం ఏం లేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత చేస్తున్నావు అంటే, ఈరోజు అంటున్నావు మనకి ఏ రోజు సంబంధం లేదు కదా అంటది లావణ్య. లేదు కదా, మరి ఇప్పుడు నేను మాళవితో ఉంటే ఏంటి, ఇంకొకరితో ఉంటే నీకేంటి ప్రాబ్లం? లేదు నేను మాళవితో అన్నీ మాట్లాడేశాను, నీ గురించి అంతా చెప్పేశాను, నీకెందుకు, నీకు నాకు సంబంధం లేదు అంటున్నావు కదా, నువ్వు ఆల్రెడీ ఆ మస్తాన్ సాయి గారితో మూవ్ అయిపోయావు కదా, ఎవడెవరితో తెచ్చుకుంటావు, ఎవడెవనో రాత్రికి ఇంటికి తెచ్చుకుంటావు అంటే ఎవడెవనో అనుకో, మస్తాన్ సాయి మాత్రమే, సరే మస్తాన్ సాయి మాత్రమే అంటాడు రాస్తాడు వెంటనే. అనగానే అయినప్పటికీ నువ్వెవరో జడ్జ్ చేయడానికి, మనకి సంబంధం లేనప్పుడు నేను దేంతో పోతే నీకేంటి? ఈవిడ బాధ అదే. ఎవ్వడు ఎవరితోనూ పోకూడదు, అందరూ ఈవిడ కాళ్ళ దగ్గర పడి ఉండాలి, అందరి జుట్టు నా చేతిలో పెట్టుకొని ఉండాలి. మస్తాన్ సాయి విషయంలో మస్తాన్ సాయి లవ్ చేస్తున్నాను చెప్పి కొన్నాళ్ళు తిరిగి ఆ మాట ఈ మాట వాళ్ళ ఆవిడికి చేర్చి వాళ్ళ ఆవిడని విడదీసింది, అయిపోయింది. తర్వాత మస్తాన్ సాయితో ఏదో దాన్ని ఏమంటారు కొన్నాళ్ళు ఏదో కలిసి ఉంది. ఈ లోపల మస్తాన్ సాయి ఏదో వాళ్ళ అమ్మ తిడితే కొట్టాడు, కొట్టిన తర్వాత ఏదో కేసు పెట్టింది, కొంచెం దూరం అయింది. ఆ టైంలో మస్తాన్ సాయి వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయాడు, స్వాతి అనే అమ్మాయితో. తర్వాత మెల్లగా మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో మూవ్ అవుతున్నాడని తెలుసుకొని లేదు అది ఇది అని చెప్పి మెల్లగా మాట్లాడి అతని ఫోన్ గుంజుకొని, ఇదే పని ఉదయ్ ఫోన్ ఎలా గుంజుకుందో మస్తాన్ ఫోన్ కూడా అలాగే గుంజుకొని మస్తాన్ ఫోన్లో నుంచి అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళ నాన్నకి పెట్టింది. అమ్మాయి వాళ్ళ నాన్నకి పెట్టి అవి అక్కడితో ఆగల. మొత్తం ఇప్పుడు ప్రీతి వీడియోలు ఎలా అయితే అందరికీ ఇచ్చిందో అలా ఈఎంఐ వీడియోలు మొత్తం వాళ్ళ ఊళ్ళో అందరికీ పంచాలట. అని ఇంకొకటి వీడికి ఫోన్ చేసి చెప్తా ఉంటుంది అనమాట, ఏం కావాలి నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నువ్వు వెళ్ళి ఆ స్వాతిని పీకి ఆ ఫోటోలు వీడికి పెట్టాలట. అవి పెడితే ఇది వాళ్ళ నాన్నకు పెడతాదంట, వాళ్ళ నాన్న చూసి ఈయన కొట్టాలంట, అప్పుడు నాకు చల్లగా ఉంటుందంట. నాకు చావు కావాలి, ఒకళ్ళ చావు కావాలి అంటా ఉంటది. అంత సాడిస్టిక్ మెంటాలిటీని ఎలా వదిలేస్తారు? ఇది వదిలేస్తే ఎంతమంది జీవితాలతో రోడ్డున పడితే కొంతమంది చచ్చిపోయారట సూసైడ్ చేసుకుని. ఇది విను. ఏమని చెప్పాలి? అవును తీసానని చెప్పావు కదా నాకు చాలా సార్లు. మళ్ళీ ఆయనకి ఎందుకు పంపావు? ఆయన పంపామంటున్నాడు. ప్రపంచం అంతా ఓపెన్ అయిపోయింది ఈవిడ వీడియోలో. ఏం చేస్తావు? నేను పంపాను ఒప్పుకుంటా, శిక్ష కూడా అనుభవిస్తే నేను చేస్తావు. ఏంటిరా నీ ధైర్యం? నువ్వు ఎక్కడి నుంచి పంపావయ్యి? ఇది మాట్లాడడం గురించే ఇవాళ స్టేషన్ కి నేను ఫోన్ చేసి నేను పిలుస్తాను మంచిగా అని అనుకున్నా. సో వాళ్ళే చేస్తారు నీకు. అరే నువ్వు నన్ను ఎక్కిడానికి పిలుస్తున్నావు, సేవ్ పిలుస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఒక నిమిషంలోనే ఇలాంటి వాడు అయిపోయా.
నాతో నువ్వు మాట్లాడితే సేవ్ సరే ఎందుకు కొట్టాను మరి నువ్వు చెప్పు, నీకు తెలియదు ఎందుకు నాతో నువ్వు మాట్లాడితే సేవ్ ఏంటి? మరి ఎందుకు కొడతారా? ఇప్పుడు నేను ఇరుమున్నాను రా, వాళ్ళ డాడీ నీ మీదకి రావట్లా, నా మీదకి వస్తున్నాడు. రికార్డ్ చేసుకో, బర్ర పంపిస్తా నేను వీడియోలు. వాళ్ళ డాడీకి ఏంటి, వాళ్ళ రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా. ఏం చేస్తావు? ఎవరు నేనా? నేను నిన్నేమని చేస్తానా? ఏం చేస్తావు? కొడతావా చంపిస్తావా? షరీఫ్ గారిని తీసుకొచ్చి ఏం చేస్తావో చెయ్యి. అమ్మాయి వీడియోలు అన్ని బజార్లో పెట్టేస్తే అది నువ్వు కాపాడినట్ట. కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాన్ని కనీసం ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? సిగ్గు లేకుండా చూసుకొని హే అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది పాపం చూసేసి అయ్యో ఇంత దారుణంగా ఉందా అని చెప్పి ట్వీట్లు కూడా పెట్టుకుంటున్నారు. చాలా దారుణంగా ఉన్నాయండి అని చెప్పి. అప్పుడు దాంట్లో న్యూస్ ఉన్నాయని తెలిసినప్పుడు నువ్వెందుకు చూడాలి? లేడీ జర్నలిస్ట్కి చూసి దానికి సంబంధించిన రిపోర్ట్ రాసుకోమని అందరి ముందు పెట్టేస్తే ఇది తప్ప కాదా? ఇంత పెద్ద నేరం ఇది. ఎవడు అడుగుతున్నాడు? ఆ అమ్మాయి బతుకు దేవుడా అని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కర్మగాలి అది కూడా నార్సింగ్ పిఎస్లో ఇచ్చింది అమ్మాయి. ఏం జరుగుతుంది? ఏమీ లేదు. ఓకే, సో తెర వెనకాల ఇన్ని కాలం నిజాలు ఈరోజు మన స్టూడియోలో బయట పెట్టడం జరిగింది. సో ఇది ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పి చెప్తున్నావు. సో మీకు కావాల్సింది ఇది జరిగితే చాలు అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు కొట్లాడుతున్నావు అన్న. సో చాలామంది చూస్తారు మన వీడియోస్, ఎందుకంటే బాధపడకు. సో ఏ జర్నలిస్ట్ అయినా వర్క్ చేస్తాడు, అసలు అలా తప్పు లేదు. బట్ నువ్వు అనుకున్న గోల్ ఏదైతుందో, సో ఎవరికి అన్యాయం జరగదు, లైక్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. సో న్యాయం నిజంగా చూపించాలని చెప్పి కూడా నువ్వు పోరాటం చేస్తున్నావు. చూద్దాం, వెయిట్ చేద్దామన్నా. సో విత్ కాల్ రికార్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో వెయిట్ చేద్దాం ఎంతవరకు ఈ ఇష్యూ వెళ్తుందో, సో ఏం జరుగుతుందో, ఎందుకంటే జ్యుడిషియల్లో ఉంది కాబట్టి. సో వెయిట్ చేద్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో చివరిగా మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు చూస్తే వీక్షకులకి? వాచ్, లైక్, సబ్స్క్రైబ్ క్యూబ్ టీవీ. ఓకే, అంత ఇష్యూ అంత బటన్ పెట్టుకొని కూడా ఎంత హ్యాపీగా ఉన్నావు అన్న. తమ్ముడే ప్యాకెట్ అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.